Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799 949104. బ్యాచ్ పోలీస్ ఆఫీసర్ పేరు ఆర్వీఎస్ఆర్ మూర్తి గారు, ఏసీపీ ద్వారకా విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్. సిటీలో ఎక్కడ మేజర్ కేసు జరిగినా మూర్తి గారు వెళ్తారు. ముందు దాన్ని పర్యవేక్షించి తర్వాత దాంట్లో చార్జ్ షీట్ వేసే వరకు ఆయన కనుసరణలో జరుగుతుంది. మూర్తి గారు పోలీసు యూనిఫామ్ బై ఛాన్సా లేదు బై చాయిసా? బై ఛాన్సే. అన్ని ఉద్యోగాలతో పాటు ట్రై చేస్తుంటే ఇది అప్పుడు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో ఈ ఉద్యోగాలు నాకు రావడం జరిగింది. 89. సార్, మీ ఫస్ట్ పోస్టింగ్ లో మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చింది? నక్సలైట్స్ అనేవాళ్ళు అప్పట్లో వారు పోలీస్ స్టేషన్ కొడతామని చెప్పి ఇలాగ పోలీసుల మీద ఛాలెంజింగ్ గా ఉండేవారు. పోలీసు గవర్నమెంట్ ఎగ్జిస్టెన్స్ కోసం చాలా పోరాడాం. ఆ టైంలో అయితే చాలా ఎన్కౌంటర్స్. సార్, ఇటు మావోయిస్ట్ అఫెక్టెడ్ ఏరియా పనిచేసి వచ్చారు. ఇక్కడ ఫ్యాక్షన్ కంప్లీట్ గా దీని పోలీసింగ్ డిఫరెంట్ ఉంటుంది. అక్కడ కోమింగ్ చేయాలి, ఇక్కడ పొద్దున్న లెగిస్తే ఫ్యాక్షన్స్ తో మాట్లాడాలి, కౌన్సిలింగ్ చేస్తారు. రావులపాలెం కొత్తపేట పోలీస్ స్టేషన్ అప్పుడు గోపీనాథ్ రెడ్డి గారు ఎస్పీ సార్. అప్పుడు ఆయన సార్ అక్కడ పోస్టింగ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అక్కడ కాపు సిటీ బజార్ సామాజిక వర్గాల మధ్యన గొడవలు ఉండేది. అసలు ఆ రోజున ఎందుకండి మెయిన్ మూలాలకు వెళ్తే ఈ రెండు గ్రూపుల మధ్య ఎందుకు వచ్చింది? యాక్చువల్గా అడ్డదిగల కంటే కూడా ఎక్కువ ఇబ్బంది పడింది కొత్తపేటలోనే. మెంటల్ గా ఎక్కువ పడ్డాం. ఆ కల్చర్ ఫస్ట్ నుంచి కూడా మరి అట్లా వచ్చింది. అది ఎక్కువ కాపు డామినేషన్ అక్కడ కూడా. వెరీ కోఆపరేట్. వాళ్ళు అబద్ధం ఆడడానికి కూడా అంత ఇష్టపడతారు. కానీ రాజమండ్రిలో మీ పనిచేస్తున్న 1 టౌన్ ఏరియాలో గోదావరి స్టేషన్, తర్వాత కోటకమ్ము, నల్లమన్సందు, ఇవన్నీ కూడా రౌడీజం ఎక్కువ కదండి. బ్యాచ్లు అవన్నీ అప్పుడు కంట్రోల్ అయ్యాయండి. యాక్చువల్గా మేము ఉన్నప్పుడైతే ప్రాపర్గా కంట్రోల్ చేయడం జరిగింది. సార్, ఎలక్షన్లో టైంలో ఇటువంటి ఇష్యూ జరిగినప్పుడు చిన్న ఇష్యూలోనే వెంటనే షార్ట్అవుట్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? లేదంటే సార్ అవేళ సిపి సార్ ఇప్పుడు అంటే మన రాజేంద్ర రెడ్డి గారు అప్పుడు సిపిఎన్ సార్ వెంటనే క్షణక్షణానికి రెస్ట్రిక్షన్స్ ఇచ్చి అక్కడితో కదా ఆఫీసర్ కాబట్టి ఇదే పెద్ద విజయవాడ అంతా అది కూడా చాలా పెద్ద గొడవ అయింది. సార్, మీ కానిస్టేబుల్ భార్యనే ఆయన మర్డర్ చేయడం దాన్ని మీరు ఎలా చూస్తారండి? ఇక అమ్మాయిని ఒకటే అడిగాను నేను. తల్లిదండ్రులు కానీ మీ అన్నదమ్ములు కానీ మీ పిల్లలు కానీ ఏడ్చింది. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1989 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్ పేరు ఆర్వీఎస్ఆర్ మూర్తి గారు, ఏసీపీ ద్వారకా విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్. డిపార్ట్మెంట్లో ఆయన్ని A to Z మూర్తి గారు అని పిలుస్తుంటారు. ఎందుకంటే A to Zలో అన్ని పేర్లతో పాటు ఆయన అన్ని వర్క్ కూడా చేస్తుంటారు. అంటే ఇన్వెస్టిగేషన్తో పాటు ఛార్జ్ షీట్ వేయడం వరకు కూడా ఆయన ఖచ్చితంగా ఆయన చూసుకొని ఛార్జ్ షీట్ వేస్తుంటారు. సిటీలో ఎక్కడ మేజర్ కేసు జరిగినా మూర్తి గారు వెళ్తారు. ముందు దాన్ని పర్యవేక్షించి తర్వాత దాంట్లో ఛార్జ్ షీట్ వేసే వరకు ఆయన కనుసరణలో జరుగుతుంటాయి. కాబట్టి ఆయన కన్విక్షన్ రేట్ కూడా ఎక్కువగా ఉంది. వైజాగ్ సిటీలో దాదాపు 4 సంవత్సరాల పైగా పనిచేస్తున్నారంటే ఇక్కడ జరిగిన ప్రతి క్రైమ్లో ఆయన ఖచ్చితంగా ఆయన రోల్ కనిపిస్తుంటుంది. ఆ కేసు డిటెక్షన్లో ఆయన హ్యాండ్స్ కనిపిస్తుంటాయి. అటువంటి వ్యక్తి ఈ వారం మన గెస్ట్. ఆయన అడిగి చాలా విషయాలు తెలుసుకుంది. సార్, నమస్తే అండి. నమస్కారం. ఆర్వీఎస్ఆర్ మూర్తి గారు. కానీ మీ బ్యాచ్మేట్స్ మీ ఫ్రెండ్స్ అందరూ మాత్రం A to Z మూర్తి అంటుంటారు. అంటే ఆల్ఫాబెట్లో అన్ని పేర్లు మీకు అనిపిస్తుంటాయనో లేదు అంత పెద్ద పేరు వాళ్ళకి చెప్పడానికి ఇబ్బంది ఉండవు అనుకుంటా. సార్, 1989లో డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత మీరు అప్పుడు ట్రెడిషనల్ క్రైమ్ చూస్తుంటారు 89లో. దాంతోపాటు తర్వాత వైట్ కాలర్ అఫెన్స్, ప్రస్తుతం సైబర్ క్రైమ్.
విశాఖపట్నం లాంటి సిటీలో రాబోయే కాలంలో క్యాపిటల్ సిటీ అవుతుంది. దీంట్లో మీరు 4 సంవత్సరాలుగా పనిచేస్తున్న మీకు ఇక్కడ క్రైమ్ కల్చర్ ఏ విధంగా కనిపిస్తుంది? అంటే ప్యాటర్న్ మారుతుందా, లేదు క్రిమినల్ యాటిట్యూడ్ మారుతుందా, లేదు యువత కూడా అటువైపు మారడానికి అవకాశం ఏంటి? దాంతోపాటు విశాఖలో ఈ మధ్యన జరిగిన మేజర్ క్రైమ్స్ అన్నింటిలో కంటే గ్యాస్ లీక్ అవ్వచ్చు, లేదా ఇటీవల జరిగిన కొన్ని కేసుల్లో ఇన్వెస్టిగేషన్ ఎలా కనిపిస్తుంటుంది? కన్వెన్షన్ రావడానికి ఒక ఆఫీసర్ ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేస్తే కన్వెన్షన్ వస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు మూర్తి గారు, పోలీసు యూనిఫామ్ బై ఛాన్సా లేదు బై చాయిసా? యాక్చువల్గా బై ఛాన్సేనండి ఇది. అన్ని ఉద్యోగాలతో పాటు ట్రై చేస్తుంటే ఇది అప్పుడు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో ఈ ఉద్యోగం నాకు రావడం జరిగింది 89లో. ఎక్కడ సార్? 89 నా నేటివ్ వెస్ట్ గోదావరి పాలకుల దగ్గర పెరిమదం అనే ఊరు. పాలకుల్లో నా చదువు అది సాగింది ఎక్కువ. ఆ తర్వాత ఎంఎస్సి అన్నా యూనివర్సిటీలో చదువుతూ అంటే ఈ జాబ్ రావడం జరిగింది. ఆ తర్వాత దీంట్లో మన పోలీస్ అకాడమీలో హైదరాబాద్లో ట్రైనింగ్ అది 89 బ్యాచ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అప్పుడు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ శ్రీ రొడ్డంకి ప్రభాకర్ రావు సార్ ఐపీఎస్, ఆయన మమ్మల్ని అందరినీ రిక్రూట్ చేశారు 89 బ్యాచ్ని. ముఖ్యంగా ముందరగా అన్నిటికంటే ముందుకు చెప్పేది అంటే ఆయన కృతజ్ఞతలు చెప్తూ ఆయన నమస్కారాలు చెప్తున్నాం. ఎందుకంటే 89 బ్యాచ్ చాలా ఆయన రిక్రూట్ చేసిన తర్వాత పోలీసు వ్యవస్థే ఒక విధమైన రూపు మారి ఒక విధంగా ఏపీ పోలీస్ అనగానే 89 బ్యాచ్ అంటే క్రైమ్ టీమ్ అవునండి. ఇంచుమించుగా 98% అందరూ కూడా చాలా మంచి ఆఫీసర్లు ఉన్నారు. అన్ని చోట్ల కూడా మంచి పేర్లు తెచ్చుకున్నారు అందరూ కూడా. అందుకు మేము అందరం హ్యాపీ అండి. కొంతమంది రిటైర్ అయ్యారు, ఇంకా కొంతమంది ఆ దిశగా ఉన్నామండి. కానీ మీది 89 బ్యాచ్ ఆల్రెడీ తెలంగాణలో అడిషనల్ ఎస్పీలు కూడా అయ్యారు కదండి? అవునండి, మా బ్యాచ్లో కూడా చాలా మంది అడిషనల్ ఎస్పీలు ఇది కూడా అయ్యారు. అయితే ఈ వరుస క్రమంలోనూ ప్లస్ ఇతరితర కారణాల వల్ల అందరూ కూడా ఒకేసారి అబ్జర్వ్ అవ్వలేరు కదా, స్లోగా అవుతుంది. అంటే మీరు ఏలూరు రేంజా? మాది ఏలూరు రేంజ్ సర్వీస్. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ? ఫస్ట్ పోస్టింగ్ అడ్డదిగల. అక్కడ ఆల్రెడీ 1 year 8 months దాకా చేశాను. ఫస్ట్ పోస్టింగ్ లో మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చింది? మీ అచీవ్మెంట్ ఏముంది? మెయిన్ ఛాలెంజ్ ఎక్కువగా అక్కడ మీ అందరికీ తెలుసు, అప్పుడు నక్సలైట్స్ అనేవాళ్ళు మావోయిస్టుల కింద తర్వాత పేర్లు మార్చబడ్డాయి. అప్పట్లో వారు పోలీస్ స్టేషన్ కొడతామని చెప్పి ఇలాగ పోలీసుల మీద ఛాలెంజింగ్గా ఉండేవారు. ఆ టైంలో స్పెషల్ పార్టీసు, గ్రేహాన్స్ పార్టీస్ అని కొత్తగా ఏర్పడడం జరిగింది. అప్పుడు వాళ్ళతో పాటు మేము కలిసి కోమింగ్ చేయడం, అంటే మన ఎగ్జిస్టెన్స్ కోసం, పోలీసు గవర్నమెంట్ ఎగ్జిస్టెన్స్ కోసం చాలా పోరాడాం. ఆ టైంలో అయితే చాలా ఎన్కౌంటర్స్, అలాగే మా పోలీస్ పర్సన్ లాస్ చేయడం, ఇంక్లూడింగ్ ఒక పోలీస్ డిఎస్పీ లెవెల్లో ఆఫీసర్ని గౌడ్ గారు అని చెప్పి, వెంకటేశ్వర గౌడ్ గారు, ఆయన కూడా బ్లాస్టింగ్లో ఫస్ట్ బ్లాస్టింగ్ కూడా నేను ఉండగానే అక్కడ జరిగిందండి పోలీస్ ఆఫీసర్ మీద. అలాగే ఎన్కౌంటర్స్లో కూడా మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది. సార్, అడ్డతీగల్లో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పండి. అడ్డతీగల్లో ప్రధానంగా గుర్తుండిపోయిన సంఘటన వెంకటేశ్వర గౌడ్ గారని గ్రేహాన్స్ డిఎస్పీ. ఆయన యాక్చువల్గా వేరే గ్రేహాన్స్ కానిస్టేబుల్స్ ఇల్లు కాల్చారు అంటే అక్కడ నివసించేవాళ్ళం అని చెప్తే ఆయన వెళ్ళారు. వెళ్ళి వస్తుంటే యాక్చువల్గా జీప్ కూడా నన్ను ఎక్కించారు. ఎక్కిన తర్వాత నేను దిగిపోయాను. సార్ దిగి వేరే కోమింగ్ పార్టీ తీసుకురమ్మన్నారు, నేను దిగాను. తర్వాత అదే మారుతి జీప్ని వాళ్ళు రాజమంగి దగ్గర బ్లాస్ట్ చేయడం జరిగిందండి. అదే ఫస్ట్ బ్లాస్టింగ్ అనమాట. అప్పటిదాకా ఏపీలో బ్లాస్టింగ్స్ లేవు అసలు. ఎక్కడో శ్రీలంకలో అక్కడ జరుగుతూ ఉండేవి తప్ప వీళ్ళు ఆ ఎంఓ అప్పుడే స్టార్ట్ చేశారు. అప్పుడు డిఎస్పీ గారు వీళ్ళు బ్లాస్టింగ్లో అయిన తర్వాత మళ్ళీ మేము వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళేప్పటికీ ఆయన ఆల్మోస్ట్ ఇంకా అచేతనంగా పడున్నప్పుడు చాలా విపరీతంగా బాధపడ్డాం. అంటే దీన్ని మర్చిపోలేని సంఘటన. ఎందుకంటే అప్పటిదాకా కూర్చుని స్నేహంగా మాట్లాడే వ్యక్తి మన కళ్ళదు కూడా లేకపోతే. ఫస్ట్ ఎస్పీ ఎవరండి? డిటి నాయక్ గారు. అప్పుడు ఫస్ట్ ఎస్పీ డిటి నాయక్ గారు. అయితే ఈ సంఘటన జరిగినప్పుడు గోపీనాథ్ రెడ్డి గారు ఉండేవారు. అనురాగ్ శర్మ గారేమో గ్రేహాన్స్ ఎస్పీగా చేశారు. అలాగే గోపాలకృష్ణ గారిని అడిషనల్ ఎస్పీ చేస్తున్నారు. అందరం కలిపి తర్వాత దానికి సంబంధించి వేరేగా వాళ్ళ ఎగ్జిస్టెన్స్ లేకుండా చేయడం జరిగింది ఆ టైంలో. సార్, అడ్డతీగల్లో ఒక ఇష్యూ చెప్పారు, దానికి రిటాలియేషన్గా మీరు ఏం చేశారు అక్కడ పార్టీతో కలిపి? అక్కడ రిటాలియేషన్గా ఆల్రెడీ మేము కూడా కోమింగ్స్ చేస్తూ ఉండేవాళ్ళం. కోమింగ్ చేస్తూ ఎన్కౌంటర్స్ లేదా వాళ్ళ దగ్గర AK-47 మనం స్వాధీనం చేసుకోవడం, ఆ తర్వాత జడేర్ ఎన్కౌంటర్స్ ఇవన్నీ కూడా మేము కూడా చేయడం జరిగింది. దాంట్లో మేజర్గా మేము ఆయుధాల డంపులు, దాని తర్వాత ఇతరత్ర మందుగుండు సామగ్రి, అలాగే వాళ్ళ ఉపదళ కమాండర్కి ఇచ్చేయడం అన్నీ జరిగింది. ఓకే. తర్వాత ఎక్కడికి వచ్చారండి? తర్వాత కొత్తపేట అనే మోస్ట్ ఫ్రాక్షియస్ విలేజెస్ వేశారు. అమలాపురం దగ్గర రావులపారానికి కొత్తపేట పోలీస్ స్టేషన్ ఉండేది. ఇప్పుడు కాపు చెట్టుబజార్ సబ్ డివిజన్ అయినట్టుంది కదండి. ఇప్పుడు అది సబ్ డివిజన్ అయింది. అప్పుడు గోపీనాథ్ రెడ్డి గారు ఎస్పీ సార్. అప్పుడు ఆయన సార్ అక్కడ పోస్టింగ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అక్కడ కాపు చెట్టుబజార్ సామాజిక వర్గాల మధ్యన గొడవలు ఉండేది. చిత్రం ఏంటంటే ఒక్క పోలీస్ స్టేషన్కే 2 సెక్షన్లు ఏఆర్ అటాచ్ అయ్యిండేది అప్పట్లో. ఆ రోజుల్లో మీరు చాలా ఫ్రాక్షియస్ విలేజెస్ అండి. అప్పుడు మేము
అక్కడ 3 years చేశాను ఫస్ట్ సార్గా. అంతకుముందు 3 years చేసిన వాళ్ళు కూడా అక్కడ ఎవరు లేరు యాక్చువల్గా. 3 years చేసి ఒక ప్యాటర్న్ చేయడం జరిగింది ఆ పోలీస్ స్టేషన్. సార్ ఇటు మావోయిస్ట్ అఫెక్టెడ్ ఏరియా పనిచేసి వచ్చారు, ఇక్కడ ఫ్యాక్షన్ కంప్లీట్గా దీని పోలీసింగ్ డిఫరెంట్ ఉంటుంది. అక్కడ కోమింగ్ చేయాలి, ఇక్కడ పొద్దున్న లెగిస్తే ఫ్యాక్షన్స్తో మాట్లాడాలి, కౌన్సిలింగ్ చేస్తుంటారు. ఆ వేరియేషన్ ఏమైనా మీకు ఇబ్బంది వచ్చిందా? చాలా, అంటే యాక్చువల్గా అడ్డదిగల కంటే కూడా ఎక్కువ ఇబ్బంది పడింది కొత్తపేటలోనే. మెంటల్గా ఎక్కువ పడ్డాం చాలా మటుకి. అక్కడ అప్పుడే కాపు ఉద్యమం కూడా అప్పుడు రావడం జరిగింది. ఆ సమయంలోనే మొదలైంది అనమాట యాక్చువల్గా. అప్పుడు రావులపాలెం లాఠీ చార్జీలు వీటల్లో కూడా చేయడాలు అవన్నీ జరిగాయి. ఆ టైంలో మేము ఎక్కువ ఇబ్బంది పడింది వీళ్ళ వల్ల. కొత్తపేటలో కేసు ఎన్కౌంటర్స్ కట్టడం, అరెస్టులు చేయడం, బాగా గుర్తుపెట్టిన సంగతి చెప్పండి సార్. అంటే అది మీ చేసిన వర్క్ వాళ్ళ మార్పు తీసుకొచ్చింది కానీ, లేదా వాళ్ళు చేసిన యాక్షన్ వల్ల మీకు ఇబ్బంది పడింది? అంటే యాక్చువల్గా ఫస్ట్ సారిగా మనం ఏంటంటే 2 పార్టీలని, అంటే అటు కాపుల పెద్దల్ని ఇటు సెట్టి బల్జీల పెద్దల్ని వీళ్ళు కూడా కూర్చోబెట్టి పరిష్కారం చేసుకుంటూ పీస్ కమిటీల కింద ఏర్పరిచి వాళ్ళని తదుపరి గొడవలు పడకుండా చేసేందుకు కానీ చాలా చర్యలు తీసుకున్నామండి. అప్పుడు ఎస్పీ గారు గోపీనాథ్ సార్ కూడా అప్పుడు చాలా చర్యలు తీసుకున్నారు. అలాగే ఏకే ఖాన్ ఎస్పీ గారు కూడా చాలా దాని తర్వాత వచ్చారు. సార్ కూడా చాలా చర్యలు తీసుకున్నారు. అవి క్రమేణా ఏంటంటే వాళ్ళల్లో మనం ఆలోచించింది ఏంటంటే క్రమేణా ఎడ్యుకేషన్ రేట్ పెంచాలి. ఇక్కడ ఎడ్యుకేషను, ఈ డెవలప్మెంట్స్, ఎడ్యుకేషన్లో కూడా కులాలు మతాలు ఈ గొడవలు లేకుండా చేయాలనే రూపకల్పనతో చేసాం. అలాగే అక్కడ ఎమ్మెల్యే ఇప్పుడు చిల్ల సంవత్సరం రెడ్డి గారిని ఉండేవారు సార్. ఆయన కూడా ఆ కాలేజెస్లో మంచి ప్రిన్సిపాల్స్ని వాటిని వేయించి ఆ దిశ నుంచి పక్కకి తప్పించామన్నమాట. అంటే అసలు ఆలోచన ఎందుకండి? మెయిన్ మూలాలకు వెళ్తే ఈ 2 గ్రూపుల మధ్య ఎందుకు వచ్చింది? అంటే ఆధిపత్య పోరా లేదా ఇంకేమైనా వేరే ఉందా? ఆధిపత్య పోరు కింద మనం భావించాలి. ఎందుకంటే క్యాస్ట్ డామినేషన్ ఒకళ్ళు చేస్తే వేరే డామినేషన్, ఇద్దరు కూడా క్యాస్ట్ డామినేషన్, లీడర్స్ డామినేట్ చేయాలి. వాళ్ళ గ్రూప్స్ ఎటువంటి విధాలను తగ్గకూడదు అనేది ఆలోచన ఉంటుంది. ఇప్పుడు దాదాపు ఎడ్యుకేషన్ పెరగడంతో ఇప్పుడు దాదాపు అలాంటి పరిస్థితులు తరచూ కనపట్టలేదు. అప్పుడప్పుడు ఏదో అనిపిస్తున్నాయి. అంటే ఆ ఇష్యూకి క్లోజ్కి వాళ్ళిద్దరి మధ్యన చదువులు పెట్టాలి, చదివించాలి బాగా అని పెట్టారు. చదువుల్లో ఏంటంటే ఈ 2 గ్రూప్స్లో కూడా చదువుకున్న వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాలని మనం జైలు తీసి వాళ్ళని కొంచెం వాళ్ళ ద్వారా వాళ్ళ కులాలని వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం అన్నీ చేసాము. వాళ్ళు కూడా సహకరించారండి. దానివల్ల ప్రయోజనం వచ్చిందంటారు? చాలా ప్రయోజనం వచ్చింది. దానివల్ల చాలా సహకరించారు. చాలా, అంటే రోజు విడిచి రోజు గొడవలు అవుతూ ఉండేది. ఇప్పుడు అది ఇంచుమించుగా నెల 2 నెలలు 3 నెలలకే ఒక పెద్ద గొడవ స్టార్ట్ అయింది. అంటే 3 సంవత్సరాలు పనిచేశారండి అక్కడ 3 ఏళ్ళు పైన పనిచేశారండి. తర్వాత వస్తుంటే కూడా అప్పుడు ఎమ్మెల్యే గారు, ఇప్పుడు సత్యానందరావు గారు అప్పుడు ఎమ్మెల్యే ఉండేవారు. ఆయన పాత ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా వచ్చి సన్మానాలు చేశారని మర్చిపోవాలి. ఎందుకంటే ఆ సన్మాన్ సభకి దానికి సుమారు ఆ రోజుల్లో 2000 మంది పైన వచ్చారు. అంటే బహుశా ఆ ఊర్లో అంతకాలం పనిచేసి మీరు ఒకరే? అవునండి, ఒకరే. ప్రజలు కూడా అంతర్మానం చూపించారు, దాన్ని మర్చిపోవాలి. తర్వాత ఎక్కడికి వచ్చారంటే తర్వాత అంబాజీపేట అని అక్కడ వేసాను. అక్కడ చేశాను 3 years. అక్కడ కూడా 3 years చేశాను. అక్కడ కూడా ఇదే ప్రాబ్లము యాక్చువల్గా. అక్కడ కూడా ఇదే ప్రాబ్లమ్. అలాగే అక్కడ డెకాయిటీ జరుగుతూ ఉండేవి. అప్పుడు మాకు డిసెంబర్ జనవరిలో డెకాయిటీస్ జరుగుతూ ఉండేవి. ఇంచుమించుగా కోనసీమ జిల్లా వచ్చేప్పుడు, కోనసీమ జిల్లా అప్పుడు అమలాపురం తగ్గిన ఆ టైంలో స్టోర్పురం నుంచి కొంచెం గ్యాంగ్ వచ్చి 2-3 డెకాయిట్స్ చేసుకుని వెళ్తూ ఉండేవారు వాళ్ళు లైన్గా. వాటిని ప్రివెంట్ చేయగలిగేవాళ్ళు సార్. మొత్తం అప్పుడు డిఎస్పీస్, పవర్ఫుల్ డిఎస్పీస్ ఉండేవారు. యోగానంద్ గారని, ఏఆర్ శ్రీనివాస్ గారని, అమలాపురం వీళ్ళందరూ ఆధ్వర్యంలో పనిచేస్తాం. అలాగే ఎస్పీస్ కూడా చాలా అప్పుడు వినయరంజన్ రే ఎస్పీ గారు చక్కగా, వినయరంజన్ రే ఎస్పీ సార్ కూడా అప్పుడు మంచి గైడెన్స్ అది ఇచ్చి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రాకుండా చేయడం అనేది కూడా జరిగింది. ఇప్పుడు కూడా అమలాపురానికి దానికి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ స్టోర్పురం డెకాయిడ్స్ రాకుండా చేసాం. చేయడం కన్విక్షన్స్ వచ్చాయి దాంట్లో. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఆ డెకాయిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెస్ట్ బెంగాల్ ఆ వైపు నుంచి షెల్టర్ తీసుకుని పారిపోతే కూడా తీసుకొచ్చి కోర్టులో ట్రయల్ చేయించి అందరికీ కూడా more than 8 years కన్విక్షన్స్ రప్పించారు. సార్ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి మెసేజ్ ఇవ్వండి. కేసు కట్టడం, ఇన్వెస్టిగేషన్ చేయడం, ఛార్జ్ షీట్ వేయడం అంతవరకు బాగానే ఉంటుంది. కానీ కన్విక్షన్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాం? మీరు కన్విక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ ప్రాపర్గా ఎలా చేస్తే కన్విక్షన్ వస్తుంది? ప్రాపర్గా అంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ప్రతి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన ఇన్వెస్టిగేషన్ బట్టి అవతల వాళ్ళు శిక్ష పడాలి. శిక్ష పడాలి అంటే కూడా వాళ్ళ అడ్వకేట్ వాళ్ళకి లైఫ్ అండ్ డెత్ సమస్య. శిక్ష పడకుండా వాళ్ళు ఛాయశక్తిలో ప్రయత్నిస్తారు. వాళ్ళు ఒక అడ్వకేట్ని పెట్టుకుని ఆయన ద్వారా మండిస్తారు. ఇంకా జూనియర్స్ వాళ్ళు 4-5 కలిపి వాళ్ళు కూడా అడ్వకేట్స్, మేధావులు. వాళ్ళు మనం చేసిన ఇన్వెస్టిగేషన్ ప్రతి అంశాన్ని పట్టుకుని క్షుణ్ణంగా పట్టుకుని మనల్కి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. ఆ నేపథ్యంలో ఏంటంటే మనం
ఏ అంశం మర్చిపోకుండా ఒకసారి దాని మీద శ్రద్ధ సారించి అన్ని అంశాలు దాదాపు అన్నీ మనం చేయలేం కానీ దాదాపు 90% ఇన్వెస్టిగేషన్ మనం కవర్ చేసేట్టుగా చేయాలి. ప్రతి అంశాన్ని కూడా మనం కోర్టు దగ్గర సరిగ్గా ప్రజెంట్ చేసి అదే విధంగా సాక్షుల చేతి కూడా మనం సాక్షులు చూపించాలి. అప్పుడు కన్విక్షన్ వస్తుంది. కన్విక్షన్ తప్పనిసరిగా వస్తుంది. కొంతమంది సాక్షులు వీగిపోతారండి. అప్పుడు సాక్షులు అంటే ప్రధాన సాక్షులు వీగిపోతే మనం ఏం చేయలేం. వస్తాయి లేకపోతే అంటే మన దేశంలో ఏంటంటే సాధారణంగా కాంప్రమైజింగ్ మూడ్ తోటి ఉంటారు. ఈ చుట్టుపక్కల పెద్దలు అయితేనే మిగతా ఒత్తిళ్ళు అయితేనే ఈ ఒత్తిళ్ళ వల్ల చాలామంది ఏంటంటే ఇంకా ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల అయితేనే సాధారణంగా ఈ ఒత్తిళ్ళకు గురై కోర్టులో చెప్పలేరు. అలాంటి విషయాల్లో కొన్ని టెక్నికల్గా మనం నిరూపించితే కనుక మనకి కన్విక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సార్ అంబాజీపేట తర్వాత రాజానగరం అనే ఊరు వేసారండి. రాజానగరం పెద్ద పెద్ద జ్యూరిడిక్షన్ ఇంక్లూడింగ్ రాజమండ్రి పార్ట్ వస్తుంది. ఆ రోజుల్లో 26 విలేజెస్ డిఫరెంట్ అనమాట. అక్కడ కాన్సెప్ట్ ఇక్కడికి బాగా అదొక భిన్నమైన వాతావరణం. ఇది రాజానగరం మంచి పోలీస్ స్టేషన్. ప్రజలందరూ కూడా ఇదైనప్పటికీ కూడా నిజం చెప్తారన్నమాట. ఎంత తనవాడైనప్పటికీ కూడా జరిగిన విషయాలు బాగా చెప్తారు. అంటే మీరు పనిచేసిన అంబాజీపేట కొత్తపేట కన్నా రాజానగరం పబ్లిక్ బాగా ఫెయిర్ మెంటాలిటీస్ అన్నమాట. వాళ్ళు ఏ కోసానా కూడా వాళ్ళ సొంత తమ్ముడైనా సరే తప్పు చేశాడని చెప్పి పోలీస్ స్టేషన్ చెప్పేవారు. ఎక్కువ జ్యూరిడిక్షన్ అయ్యి ఎక్కువ కేసులు అయినప్పటికీ కూడా మనకి ఎంక్వైరీస్ కానీ ఇన్వెస్టిగేషన్స్ కానీ చాలా సులభంగా వచ్చేవాళ్ళు. ఎందుకంటే ఆ కల్చర్ అక్కడ ఆ కల్చర్ ఫస్ట్ నుంచి కూడా మరి అట్లా వచ్చింది. అది ఎక్కువ కాపు డామినేషన్ అక్కడ కూడా వెరీ కోఆపరేట్. వాళ్ళు అబద్ధం ఆడడానికి కూడా అంత ఇష్టపడతారు. గ్రేటే కదా. గ్రేట్. అక్కడ ఎంతకాలం పనిచేశారు సార్? అక్కడ 3 years పనిచేసాను. అన్ని 3 years అక్కడ కూడా పనిచేశాను. అంటే నాకు మధ్యలో ట్రాన్స్ఫర్స్ అవి ఇద్దామన్నా మళ్ళీ ప్రజలు రిప్రజెంటేటివ్స్ వెళ్ళి ఆపండి అని చెప్పి అడుగుతూ ఉండేవారు. పరిస్థితులు తక్కబడుతున్నాయని నాకు వేసిన పోలీస్ స్టేషన్ అన్ని కూడా కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉన్నప్పుడే వేసేవారు. అది సెటరేట్ చేయగానే కొంచెం ప్రజల అభిమానం పెరిగి వాళ్ళే మళ్ళీ అడిగితే. రాజానగర్లో మీకు గుర్తుండిపోయిన కేసు అండి? ఎక్కువ హైవే కూడా కనిపిస్తుంటది కదా, రోడ్ యాక్సిడెంట్స్. హైవేలో అప్పుడు రోడ్ యాక్సిడెంట్స్ అవుతూ ఉండేవాళ్ళు. ఎక్కువగా రోడ్ యాక్సిడెంట్స్ లో ఏంటంటే అప్పుడు డబుల్ వే లేదు, పొట్లా లేదు. అప్పుడు సింగిల్ వే ఉండేది. రెండోది రోడ్డు ఇంజనీరింగ్ కూడా అక్కడ చాలా చేయాల్సిన అవసరం ఉండేది. సో దట్ ఏంటంటే రోడ్డు ఇంచుమించుగా యాక్సిడెంట్స్ అవుతూ ఉండేది. అంటే అప్పట్లో ఏంటంటే రోడ్ ఇంజనీరింగ్ వర్క్స్ కూడా మేమే చేయించాం. పోలీసులో మేమే చేయబట్టి ఆ తూర్పు కోనగూడెం అనే ఊరు ఉండేది. అక్కడ కరోలో ఇంచుమించుగా ఒక చెరువు కింద ఉంటుంది. ఇప్పుడు మీరు చూసిన ఆ కరోలో ఇంచుమించుగా రోజు ఒక యాక్సిడెంట్ అవుతూ ఉండేది. అడిగితే కనుక రోడ్ ఇంజనీరింగ్ వర్క్స్ కింద అక్కడ వేరేగా ఒక క్వారీ ఉంటే మట్టి అది తీయించి మొత్తం అంతా చేయిస్తే యాక్సిడెంట్స్ బాగా యాక్సిడెంట్ యాక్సిడెంట్స్ తగ్గడానికి కూడా మేము చర్యలు తీసుకున్నాం. అలాగే బోర్డ్స్ కూడా అప్పట్లో ఎస్పీ సార్ వారి యొక్క ఆదేశాల మేరకు వారికి దానికి కూడా మనం పెట్టడం జరిగింది. రాజానగరం తర్వాత రాజమండ్రి 1 town ఎస్ఐ కింద వేశారు. అప్పుడు 2003 పుష్కరాలు. యాక్చువల్గా 2003 పుష్కరాలు అక్కడ కావాలని చెప్పి అప్పుడు ఎస్పీ గోవింద్ సింగ్ గారు ఆయన వేయడం జరిగింది. అక్కడ వేసిన తర్వాత వాళ్ళ అంచనాలకి ఏమీ లేకుండా ఏఆర్ శ్రీనివాస్ గారిని ఓఎస్డీగా వచ్చారు. హైదరాబాద్ లో పనిచేస్తున్నారు సార్. అప్పుడు హైదరాబాద్ బాలానగర్ డిఎస్పీ ఉంటే తర్వాత ప్రమోషన్ మీద వచ్చారు. అవును, డైరెక్ట్ డిఎస్పీ సార్ ఓఎస్డీ కింద వచ్చారు. అలాగే కృష్ణమూర్తి గారు అని చెప్పి డిఎస్పీ ఉండేవారు. మోస్ట్ వెరీ వెల్ ప్లాన్డ్ అండి ఆయన యాంకర్ డిఎస్పీ గారు. వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఏంటంటే అక్కడ పుష్కరాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఒక డెత్ కూడా జరగకుండా మనం అక్కడ ప్రతిదీ కూడా ప్లాంట్గా ఆ రోజుల్లో సుమారు 8,000 మంది పోలీసులు మాకు అన్ని చోట్ల నుంచి బందోబస్తు రావడం జరిగింది. రాయలసీమ, తెలంగాణ, అప్పుడంతా ఆంధ్ర కలిసి ఉండేది. అన్ని చోట్ల నుంచి రావడం వాళ్ళందరికీ అకామిడేషన్స్, ఫుడ్ అన్నీ కూడా పెడుతూ ఒక 18 రోజులు అక్కడ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆ రోజుల్లో కంప్యూటర్స్ కొత్తగా వచ్చాయి. యాక్చువల్గా ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ కొత్తగా వచ్చాయి. ఆ టెక్నాలజీని కొంతగా వినియోగించుకుంటూ మంచి కంట్రోల్ రూమ్ అది ఫెసిలిటీస్ అన్ని కూడా ఏర్పరిచాం. 3 town ఏరియాలో 3 పుష్కరాల దగ్గర. అప్పుడు అదే కంట్రోల్ రూమ్ వేట కూడా బిల్డింగ్ లో కంటిన్యూ అయ్యింది. మన కూడా అక్కడ మనం కృతకృత్యాలు అయ్యామండి. ఆ సందర్భంగా అప్పుడు సీఎం గారు కూడా మనకి ప్రశంసా పత్రాలు, దాని తర్వాత ఆయన దగ్గరికి రమ్మన్నాం, డిన్నర్ ఏర్పాటు చేయడం కూడా జరిగాయి అన్నమాట. కానీ రాజమండ్రిలో మీ పనిచేసిన 1 town ఏరియాలో గోదావరి స్టేషన్, తర్వాత కోటకమ్ము, నల్లమన్సందు, ఇవన్నీ కూడా రౌడీజం ఎక్కువ కదండి. మరి వాటి మీద ఎందుకు ఫోకస్ చేయలేదు? రౌడీలు అప్పుడు ఫోకస్ చేసామండి. అంటే రౌడీస్ అంటే అప్పుడు యాక్చువల్గా వాళ్ళు చేసిన చేష్టలకి మనం తీసుకొచ్చి వాళ్ళకి సరైన బుద్ధి చెప్పడం జరిగేది.
అయితే కాలక్రమేణా ఏంటంటే మనకి వివిధ అంశాలు చట్టపరంగా అడ్డొచ్చి ఇవన్నీ మనం కంట్రోల్ చేయని పరిస్థితి ఏర్పడ్డాయి తప్ప అప్పట్లో కంట్రోల్ గానే ఉండేవారు. రౌడీ మంటర్స్ ఒకటి కూడా కాలేదు. మటర్స్ కదా కానీ బెదిరింపులు, గోదావరి స్టేషన్ కింద బెదిరింపులు, కోటగుమ్మ సెంటర్ దగ్గర సైకిల్ చైన్ బ్యాచ్లు అవన్నీ అప్పుడు కంట్రోల్ అయ్యాయండి. యాక్చువల్ గా మేము ఉన్నప్పుడైతే ప్రాపర్ గా కంట్రోల్ చేయడం జరిగింది. ఆ 1 year 8 months నేను చేయడం జరిగింది. అక్కడ చేయడం సరే 1 year లో మీకు బాగా హెడేక్ ఉన్న రౌడీ షీటర్ గుర్తుండండి? లేదండి, ఇప్పుడైతే లేదు. యాక్చువల్గా అంత హెడేక్ కల్పించిన వాళ్ళు కూడా ఆ టైంలో లేరు. యాక్చువల్గా రాజమండ్రిలో మీకు ఇంకా గుర్తున్న కేసు అండి? రాజమండ్రిలో కూడా అంటే మంచి కేసులే చేసాం. పుష్కరాల మీద ఎక్కువ ఫోకస్, టోటల్ గా పుష్కరాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఒక 8 months దాని మీద ముందు నుంచి ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. సార్ రాజమండ్రి తర్వాత ప్రమోషన్ వచ్చిందా? రాజమండ్రి ప్రమోషన్ వచ్చి గుడివాడ టౌన్షిప్ గా వేశారండి. అప్పుడు యాక్చువల్ టీడీపీ గవర్నమెంట్ అది. ఆ గుడివాడకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉండేది. అది ఎన్టీ రామారావు గారి కాన్స్టిట్యున్సీ కింద పరిగణించబడేది. అక్కడ కూడా అతి తక్కువ కాలం చేశారు. అక్కడ ఒక 4 months చేసిన తర్వాత మళ్ళీ ఆ ఏసీబీలో ఏకే మహంతి సార్ ఉండేవారు డీజీ కింద. సార్ మంచి ఆఫీసర్లు కావాలని చెప్పి ఏసీబీకి తీసుకెళ్ళిపోయారు. అంతేనండి. ఏసీబీ మళ్ళీ వచ్చి కాకినాడ డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ కింద ఇచ్చి అక్కడ చాలా వరకు నేర్చుకున్నాను. ఇన్వెస్టిగేషన్స్ లో జాయింట్ డైరెక్టర్ ఎవరండి అప్పుడు? యాక్చువల్ గా జాయింట్ డైరెక్టర్ సుజాతారావు గారు ఉండేవారు. ఆయన దగ్గర పనిచేయడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా అందరూ పెద్ద ఆఫీసర్లే. ఏపీ స్టేట్ కలిపి ఉండేటప్పుడు ఉండేది. అది చాలా అది మంచి ప్లాన్స్ మంచిగా ఇంప్లిమెంట్ చేసాం. ఏసీబీ అప్పుడు ఒక్కసారి పైకి వచ్చింది ఆ టైంలోనే అనమాట. అవునండి, అప్పుడే కదా డిఏ కేసులు అరెస్టులు కూడా స్టార్ట్ చేసాం. డిఏ కేసులు అరెస్టులు స్టార్ట్ చేసాం. ఈ ట్రాప్ కేసులు అరెస్టులు స్టార్ట్ చేసాం. అలాగే మన విశాఖపట్నంలో మంచి ఆఫీసులు ఉండేవారు. వీళ్ళు కూడా మాకు సహకరిస్తూ ఉండేవారు. నెలకి మనం ప్రోగ్రెస్ చూపించాలి, ఎందుకంటే కరప్షన్ అన్ని చోట్ల కనిపిస్తోంది. టార్గెట్ ఉండేదా? లేదంటే టార్గెట్ ఉండేది కానీ ప్రోత్సాహం ఉండేదండి. 30% కూడా అప్పుడే వచ్చింది. యాక్చువల్గా బేసిక్ మీద 30% ఎక్కువ ఇస్తారు ఏసీబీలో పనిచేసినందుకు. అలాగే ఏసీబీలో ఎక్కడైనా రైడ్కి వెళ్ళినా మన మంచినీళ్ళ బాటిల్ దగ్గర నుంచి భోజనం వరకు కూడా బిల్ పెట్టుకుంటే మొత్తం అంతా ఇమీడియట్ గా ఇస్తారు. ఫెసిలిటీస్ అన్నమాట. సార్ మరి ఏసీబీలో మహంతి గారి టైంలోనే అరెస్టులు కూడా స్టార్ట్ చేస్తారు. అంటే ఏసీబీ అనగా ఒక ప్యానిక్ తీసుకొచ్చారు. అంతవరకు అరెస్ట్ లేకపోవడంతో వస్తున్నారు వెళ్తున్నారు అనే బాగుంది. కానీ ట్రాప్ కేసులో కన్విక్షన్ వస్తుంది, కానీ డిఏ కేసులు ఎందుకు రావట్లేదు? డిఏ కేసులో కన్విక్షన్ వస్తుంది కానీ ప్రొలాంగ్ అవుతుంది. మీకు అది ట్రయల్ అది కూడా ఇన్వెస్టిగేషన్ ప్రొలాంగ్ అవుతుంది. అలాగే ట్రయల్ కూడా ప్రొలాంగ్ అవుతుంది. ఎక్కువ ఎసెట్ వచ్చే కొద్దీ ఆ ఎసెట్ మనం ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి కోర్టు ముందర మనం పెట్టడం జరుగుతుంది. అలాగే ఎసెట్ లో కన్విక్షన్ వచ్చిన తర్వాత కూడా ఏదైతే డిస్ప్రపోర్షనేట్ ఎసెట్ మనం చూపించగలుగుతామో అది కూడా ఆల్రెడీ వాళ్ళు అటాచ్మెంట్ గవర్నమెంట్ కూడా చేస్తున్నారు, వస్తున్నాయి. కానీ కన్విక్షన్ తక్కువ ఉంటుంది కదా ట్రాప్ కేసులు ఉన్నంత కన్విక్షన్ డియలేదు. ట్రయల్స్ కూడా తక్కువ ఉంటాయండి. అది యాక్చువల్గా అది ప్రొలాంగ్ ట్రయల్స్ అవుతూ ఉంటాయి. అది ట్రాప్ కేసులు అయితే గన్ షాట్ గా, ఎందుకంటే రెడ్ హ్యాండ్ గా పట్టుబడతారు కాబట్టి కన్విక్షన్ ప్రాపర్టీని అక్కడ వచ్చింది ఇక్కడ చూపిస్తుంటారు. మీడియేటర్స్ కూడా ఎవరు టర్న్ హాస్టైల్ ఎవరు దాంట్లో. ముఖ్యంగా ఏంటంటే మీడియేటర్స్ గవర్నమెంట్ అఫీషియల్స్ నే పెడతాం. ఇక్కడ జరిగినట్టుగా రాయడం జరుగుతుంది ఆ మధ్యలో, అందుకని చెప్పి ఎవరు కూడా చేయరు. అలా కంప్లైంట్ కూడా టర్న్ హాస్టైల్ అవడానికి తక్కువ అవకాశాలు ఉంటాయి. అలా అయితే అతని మీద పెర్జరీ కింద మళ్ళీ హైకోర్టులో ఫైల్ చేయడం. ఓకే సార్, ఏసీబీలో ఎంతకాలం చేస్తారండి? ఏసీబీలో 2 years చేశాను సార్. తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత నన్ను రాజోలు సిఏగా వేశారు. రాజోల్లో కూడా అప్పుడు ఈ గుండాట్లు, దాని తర్వాత కోడి పందాలు ఉండేవి. అప్పుడు పూర్తిగా అరికట్టాం. అప్పుడు ఎమ్మెల్యే గారు కృష్ణరాజు గారు, మీకు అరికడితే పూర్తిగా అరికట్టండి, లేకపోతే ఎవరండి? ఎస్పీ కృష్ణరాజు గారు కాదండి, ఎమ్మెల్యే గారు ఉండేవారు అప్పుడు. కృష్ణరాజు గారు అని ఎమ్మెల్యే గారు, చాలా హానెస్ట్ ఎమ్మెల్యే అండి ఆయన. మనం పరిగణించవచ్చు, ఆయన పెద్ద ఆయన చెప్పారు, సిఐ గారు మీరు చేస్తే పూర్తిగా చేయండి, లేకపోతే ముట్టుకోవద్దు, రెండే ఉంటాయి. పూర్తిగా చేసాం. ఆయన కూడా సంతోషించారు. ఎస్పీ ఎవరండి అప్పుడు? నవీన్ చంద్ గారు. ఆయన ఎక్కువ లాంగ్ టైం చేశారు. నవీన్ చంద్ గారు అప్పుడు ఎస్పీ. అప్పుడు నవీన్ చంద్ గారు ఆ టైంలో ఒక కేసు ఒకటి అయిందనమాట. యాక్చువల్గా మీరు అడిగారు కాబట్టి ఇక్కడ మంచి కేసు. యాక్చువల్గా కోడలుని హెరాస్ చేస్తున్నాడని మామగారిని పోలీస్ స్టేషన్ లో పెట్టించింది, తగినేటిపల్లి పోలీస్ స్టేషన్ లో. పుల్లారావుని ఎస్ఐ, ఆయన మంచి ఎస్ఐ రోజుల్లో బాగా స్ట్రిక్ట్ గా ఉండేవాడు, భయం ఉండేది. అంటే కోనసీమ ఏంటంటే మీకు ప్రత్యేకం 10-10:30కి అంతా నిర్మానుష్యం అయిపోతుంది. ఇంకెక్కడ హడావుడేం కనపడదు. ఇక్కడ 10-10:30కి ఆయన బయటికి పంపించేస్తే ఆయన వెళ్ళిపోయాడు. ఆ ముసలాయన వెళ్ళిపోయిన తర్వాత సర్ప్రైజింగ్ ఏంటంటే వాళ్ళ ఊరు మొగలో అతను డెడ్ బాడీ మర్నాడు ప్రొద్దుట. ఆ డెడ్ బాడీ వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా పోలీసులు పోలీసులకు వచ్చి చంపారు అని చెప్పి చాలా హడావిడి చేసి సుమారు ఒక 500-600 మంది అక్కడ గుమ్మిగూడి ఉన్నారు. సరే నేను వెళ్ళిన తర్వాత మా మీద అసలు యాంటీగా ఉన్నారు. అప్పటికి మీరు కొట్టి చంపేశారు, రాత్రి
కోడలే పెట్టించింది, మీరు కొట్టారని చెప్పి ఇక్కడ పడేస్తారని చెప్పి. యాక్చువల్గా చూస్తే రాపుడు గాయాలు అన్నీ ఉన్నాయి. ఏదైనా హిట్ చేసిందేమో అని మేము అనుకున్నాం ఫస్ట్. తర్వాత చూస్తే అది కూడా అనిపించలేదు. యాక్చువల్లీ పిఎంకి పంపించి వాళ్ళని కన్విన్స్ చేసి న్యాయం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత పిఎంకి వెళ్ళి పంపించిన తర్వాత సర్ప్రైజింగ్ ఏంటంటే దాంట్లో ఈ అతను మందు తాగినట్టుగా మాకు తెలుస్తోంది, వాసన అది వచ్చింది. ఆ తర్వాత అతను కూడా రోజు లిక్కర్ తీసుకుంటాడు ఆయన పెద్దగా. సో దట్ మనం ఏంటంటే లిక్కర్ షాపుల దగ్గర అంతా చూస్తే కనుక ఎవరైతే ఈ కోడలు ఉందో కోడలు తమ్ముడు ఏం చేస్తారంటే బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇతనికి మందు పట్టించి ఈ తువ్వాలు బిగించేసి చంపేసి వెళ్ళిపోతాడు. ఎవరికి తెలియదు, అతను వచ్చినట్టు తెలియదు, వెళ్ళినట్టు తెలియదు, ఏం తెలియదు, ఎవరు చూడరు అన్నమాట. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మనం అతన్ని ట్రేసప్ చేయడం జరిగింది. అతను ట్రేసప్ చేసి అడిగితే మన క్రైమ్ స్టోరీలో మన టీవీలో వస్తున్న విధంగా అతను వాయిస్ కూడా అదే విధంగా అనమాట. అప్పుడు రాత్రి అర్ధరాత్రి 10:30 గంటలు ఇలా ఉంటే మొదలు పెట్టాడు. అప్పుడు అనుమానం వచ్చింది, ఏం చూస్తామంటే నేను క్రైమ్ స్టోరీస్ అన్ని చూస్తాను సార్ రాత్రి 9:30 పక్కాగా అనమాట. చూసి ఏ ఆధారాలు లేకుండా చేశాడు. అవెవర్ మనకి చిన్న క్లూస్ తోటి ఎక్కడైతే బ్రాందీ షాప్ దగ్గర ఈయన బాటిల్ కొన్నాడో ఆ బ్రాందీ షాప్ ఇచ్చిన ఆయన క్లూస్ తోటి ఆ బ్రాందీ బాటిల్ క్లూస్ తోటి మనం అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఎలా సార్ లీడ్ ఎక్కడ వచ్చింది? బ్రాందీ షాప్ దొరికింది, అప్పుడు సీసీ కెమెరాలు లేవు. సీసీ కెమెరాలు లేవు అంటే బ్రాందీ షాప్ మీద ఏముంటుందంటే బ్రాందీ లిక్కర్ బాటిల్ మీద పై మూత మీద మనకి చిన్న బ్యాచ్ నెంబర్, ఆ బ్యాచ్ నెంబర్ బట్టి ఏ షాప్ కి వెళ్ళిందో మనం చెప్పగలవచ్చు. అక్కడికి వెళ్ళి ఎవరు కొన్నారు ఏమిటో అని అడిగితే వాళ్ళు ఒక అతను వచ్చి కొన్నాడు, ఇంత వయసు తాగాలని చెప్పి. అంతకు ముందర ఈ తగుకు వచ్చినప్పుడు ఈ కుర్రాడు కూడా తన అక్కతో పాటు వచ్చి ఉన్నాడు అనమాట. అప్పటికి ఆయన ఏంటంటే మహేష్ బాబు సినిమాలు అవి చూస్తాడు, మహేష్ బాబు వాళ్ళ అక్కని ప్రేమించడం సినిమా అది చూశాడు అనమాట. ఇది అర్జున్ సినిమా అది అదే మనసులో పెట్టుకుని నేను కూడా అలాగా మా అక్కన ఎవరు అనడానికి వీలు లేదన్నట్టుగా వాడు కొంచెం పోలీస్ స్టేషన్లో కూడా కొంచెం అగ్రెసివ్గా మాట్లాడాడు. సో దట్ వీళ్ళందరినీ తీసుకొచ్చి అతని ఫ్రెండ్స్ లేకపోతే ఇంకా చుట్టుపక్కల వాళ్ళు మనకు అనుమానం ఆ ఏజ్ లో ఉండే ఆ చుట్టుపక్కల మీరు అన్నారు కదా రౌడీస్ సస్పెక్ట్స్ ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి చూపించాం అన్నమాట. వాళ్ళు డబ్బుల గురించి ఏమైనా చేశారేమో అని. అయితే డబ్బుల గురించి చేయలేదు, కానీ ఈ అబ్బాయిని చూడగానే అతను గుర్తుపట్టాడు. ఇతనే సరే వాళ్ళ షాప్ తీసుకుని అప్పుడు ఇతన్ని అడిగితే ఇతని వేలు ముద్రల ఆధారంగా దాని మీద వేలు ముద్రలు కూడా దొరికాయి. ఆ ఆధారంగా ఏం చేసామంటే ఇతన్ని ఇంటరాగేట్ చేస్తే విషయం అంతా కన్ఫెస్ చేశారు. దాన్ని బట్టి ఏంటంటే ఈ ఎస్ఐ గారి మీద వచ్చే అపవాదం, పోలీసుల మీద వచ్చే అపవాదం ముఖ్యంగా పోయింది మాట. కేసు డిటెక్ట్ అవ్వడం ఒక ఎత్తు, మా మీద వచ్చే అపవాదం ఫస్ట్ మనం బయటపడడం. అంటే ఎలా చెప్పాడు ఆయన స్టేషన్ బయటకు వచ్చినప్పుడు తీసుకొచ్చి మందు తాగుతాం అని అడిగాడు. ఆయనకి అసలు ఉందంటే చాలా ఇష్టం అతనికి, ఇంకా అదంటే అది లేదే అతను ఉండడు రాత్రి. అలాగే అన్నాడు, శుభ్రంగా పట్టించాడు. తీసుకెళ్ళి అక్కడ దాకా తీసుకెళ్ళి వాళ్ళ ఊరు మొగదాకా తీసుకెళ్ళి తాగిన తర్వాత ఈ తువ్వాలు ఇలా పీకి వేసి కింద పడగొట్టి లాగాడు అనమాట. లాగడంతో చనిపోవడం. ఇదంతా కన్ఫెషన్ చేశాడంటే ఇదంతా కన్ఫెస్ చేశాడు సార్. అందులో కన్విక్షన్ వచ్చిందా? దాంట్లో కన్విక్షన్ వాళ్ళు రాజీ పడ్డట్టున్నారు. పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు, కంప్లైంట్ తిరిగి పంపించారు. పంపించినప్పుడు ఎవరికొరకు బైండ్ ఓవర్ చేసి పంపాలి కదండి. అంటే ఇంకా ఆ టైంలో ఎవరు రాలేదు ఇతని గురించి. వీళ్ళు మామూలుగా బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అండి వీళ్ళందరూ. సాధారణంగా బైండ్ ఓవర్ చేసి పంపాలి. సాధారణంగా ఎవరో ఒకరిని ఇచ్చి పంపిస్తారు. ఎవరు రాలేదు, పెద్ద తన స్టేషన్ అట్ట పెట్టుకోవడం ఎందుకని ఆ స్టేషన్ కూడా ఫెసిలిటీస్ ఏమి ఉండేది కాదు, 2 షాపుల్లో ఉంటుంది ఆ స్టేషన్. దాని గురించి పంపించడం జరిగింది. మంచి ఇంట్రెస్టింగ్ కేసు. అదే యాక్చువల్గా అంటే అలాంటి కేసులు కొంచెం తెలివితేటలుగా కూర్చొని ఆలోచిస్తే ఇవన్నీ డిటెక్ట్ అవుతాయి. ఓకే, అక్కడ నుండి ఎక్కడికి వచ్చారండి ఏసీబీ తర్వాత ఈ రాజోల్ సిఏ తర్వాత సారు బి శ్రీనివాసులు గారు ఎస్పీను, ఆనంద్ గారు ఒక డిఐజీ అండి. ఒక మంచి ఆఫీసర్ కావాలి మాకని మన కాకినాడ రూరల్ సిఏగా వేశారు. అప్పుడే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ అయ్యాయి. గొల్లల మామిడాడు అనే విలేజ్ లో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ అయ్యి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీషియల్స్ ని చాలా విపరీతంగా కొట్టారు ఊరు వాళ్ళు అందరికి బట్టి. సో దట్ దాని గురించి ఆ ఊరు వాళ్ళు గొల్లల మామిడాడు అని విలేజ్ అంటది. ఆ ఊళ్ళో ఎక్కువ వడ్డీ వ్యాపారస్తులు ఉంటారు. అప్పుడేంటే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ అయినప్పుడు వీళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత ఆ గ్రామస్తులు ఆ ఇళ్ళగల వాళ్ళు వాళ్ళందరూ కలిపి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీషియల్స్ ని కూడా వచ్చిన పోలీస్ ఆఫీషియల్స్ ని విపరీతంగా కొట్టి తరివేయడం జరిగింది. ఆ నేపథ్యంలో స్ట్రిక్ట్ గా సార్ చాలా ప్రిస్టేజియస్ గా తీసుకున్నారు అప్పట్లో ఎస్పీ గారు, పై అధికారులు. అప్పుడు అరెస్టులు అది మొదలుపెట్టారు. మొదలుపెట్టి మంచి ఆఫీసర్ ఉండాలి అని చెప్పి అక్కడ మళ్ళీ ఈ కేసు నేపథ్యంలోనూ అది 7 పోలీస్ స్టేషన్లు అంటే యాక్చువల్గా కాకినాడ రూరల్ అనేది ఇప్పుడు సర్పవరం దాదాపు పావంతు కాకినాడ వస్తుంది. సర్పవరం 6 పోలీస్ స్టేషన్లు కలిపి అది 7 పోలీస్ స్టేషన్లు. అది ఆ నేపథ్యంలో అక్కడ వేయడం జరిగింది. అరెస్ట్ అన్ని పూర్తి చేయడం జరిగింది. తర్వాత అక్కడ మరి రిటర్న్ రావలేదండి వాళ్ళతో వచ్చిందండి. మనం వెళ్తుంటే కూడా తిరగబడినా మనం ఫోర్స్ ఉపయోగించి మనం వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళని లోపల పెట్టడం కూడా జరిగింది. రిమాండ్ లో కూడా చాలా కాలం ఉన్నారు.
అంటే అఫీషియల్స్ ని బాగా అసాల్ట్ చేసిన తర్వాత వాళ్ళు కూడా పెద్ద పెద్ద కేసుల్లో దాంట్లో పెట్టి ఇచ్చేయడం జరిగింది. తర్వాత ఇంకా అక్కడే ఒక 1 and 2 years ఉన్నాం. తర్వాత పటమట వేశారు, విజయవాడ సిటీ వేశారు. కాకినాడలో రౌడీజం కనిపించలేదు మీకున్న ఏరియాలో? ఆల్రెడీ కాకినాడలో కూడా మనం భానుగుడి సెంటర్ అంటే కాకినాడలో ఏంటంటే రౌడీజం తక్కువే, కానీ అంటే ఇక్కడ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అమ్మాయిలు వేధించడం ఒక సర్వసాధారణం. భానుగుడి సెంటర్ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ, లేదంటే వెస్ట్ ఎండ్ కో వంతెన యువతల వంతెన అవతల లేదండి. ఇప్పుడు మా ఎస్పీ గారు ఉండేవారు బి శ్రీనివాసులు గారు, మీరు వినే ఉంటారు. సార్ చాలా స్ట్రిక్ట్. అసలు మీకు ఈస్ట్ గోదావరి చరిత్రలో కోడి పందెం వెయ్యని సంక్రాంతి జరిగిందంటే ఆయన టైంలోనే జరిగింది ఒకటి. అది అంటే కోడి పందారు కాదు కానీ సినిమా హాల్ సెంటర్స్ అవన్నీ కూడా రూపు మాపారండి. రవికాంత్ అని ఇంకో ఇన్స్పెక్టర్ గారు ఉండేవారు టౌన్ సిఏ, ఆయన నేను కలిపి ఇద్దరం కలిపి బాగా టీజింగ్ కాదు కదా, నుంచోవడం కూడా లేకుండా చేసి అంత స్ట్రిక్ట్ గా లేకపోతే ఇక్కడ ఎస్పీ గారు ఊరుకోరు. ఇక్కడ చూసిన వాళ్ళని ఎక్కువ భానుగుడి సెంటర్ లేదంటే మసీద్ సెంటర్, సినిమా హాల్ సెంటర్ అప్పుడు అసలు ఆ క్వశ్చనే ఉండేది కాదనమాట. ఇంకా అలా చేశారు. సార్కి మంచి పేరు వచ్చింది, ఎస్పీ గారికి పబ్లిక్ గా కూడా చాలా మంచి పేరు వచ్చింది. అది కాకుండా అంటే పర్టికులర్ గా ఇంజనీరింగ్ కాలేజ్ కి చుట్టుపక్కల అందరూ వస్తారు, వాళ్ళు లోకల్ అమ్మాయిలను ఎక్కువగా వేధించేవారు. దాంతో లోకల్ వాళ్ళకి ఇంజనీరింగ్ వాళ్ళకి ఎక్కువగా స్ట్రీట్ ఫైట్స్ జరుగుతుంటాయి. అది అవన్నీ కూడా రూపుమాపం, ఎటువంటి గొడవలు లేకుండా ఎక్కడైనా అసలు గొడవ గుమ్ము కొట్టి మళ్ళీ పంపించేస్తూ ఉంటారు, చాలా చేస్తూ ఉండేవారు ఆయన టైంలో. తర్వాత మళ్ళీ యాక్చువల్గా రూరల్ సిఐగా పటమట సిఐగా వెళ్ళాం. పటమట సిఐలో మాత్రం అక్కడ కూడా సార్ ఇప్పుడు డీజీ సార్ ఇప్పుడు సిపి గారు అన్నమాట, సార్ దగ్గర కూడా పనిచేసాం. అక్కడ మెమరబుల్ కేసులు ఎలక్షన్స్ రేపు అనగా 2 వర్గాల మధ్యన గొడవలు వచ్చాయి అక్కడ. అయితే కంటెస్టెంట్ క్యాండిడేట్స్ దట్టు అంటే ఇద్దరి మధ్యన కూడా గొడవ వస్తే మాచవరం ఏరియాలో అది వెల్ కంట్రోల్ అండి. అది ఇప్పుడు వల్లభనేని వంశీ గారు అండ్ ఇంకొక ఆయన, అలాగే వదిలిపోయి దేవినేని నెహ్రూ గారు ఇద్దరు గొడవ పడుతుంటే మధ్యలో వెళ్ళాము. నేను ఫస్ట్ వెళ్ళాను, ఆపి సార్ ఇన్స్ట్రక్షన్ మేరకు చాలా బాగా చేసాం. అంటే తెల్లారితే ఎలక్షన్ అనమాట అండి, మొత్తం కంట్రోల్ చేయడం మనం మర్చిపోలేము కదా. ఆ రోజు రాత్రి సార్ ఇన్స్ట్రక్షన్స్, మన డీజీ సార్ అప్పుడు సిపి గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు చాలా వెరీ వెల్ కంట్రోల్ అనమాట. అది చేయకపోతే చాలా గొడవ అయ్యేది. సార్ ఎలక్షన్ లో టైంలో ఇటువంటి ఇష్యూ జరిగినప్పుడు చిన్న ఇష్యూలోనే వెంటనే స్టార్ట్ అవుట్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా, లేదంటే కొంచెం చూసుకున్న తర్వాత బ్లో అప్ చేస్తారు? లేదండి, ఎటువంటి అవకాశం ఇచ్చినా అది మనం కంట్రోల్ చేయలేని పరిస్థితికి వెళ్ళిపోతుంది. సార్ అవేళ సిపి సార్ ఇప్పుడు అంటే మన రాజేంద్ర రెడ్డి గారు ఇప్పుడు సిపిఎన్ సార్ వెంటనే క్షణక్షణానికి రెస్ట్రిక్షన్స్ ఇచ్చి అక్కడతో ఆపేశారు. కాబట్టి ఇదైంది తప్ప పెద్ద విజయవాడ అంతా అది కూడా చాలా పెద్ద గొడవ అయ్యేది. ఇక్కడ నుండి నెక్స్ట్ ప్రమోషన్ అక్కడి నుంచి మళ్ళీ కాకినాడ రూరల్ వేస్తారు. మళ్ళీ ఇక్కడ వాళ్ళు కావాలంతా మళ్ళీ ఇక్కడికి వేస్తారు. సరే ఇక్కడ అయిన తర్వాత కాకినాడ రూరల్ సిఏగా అయిన తర్వాత రాజమండ్రి టౌన్ సిఏ వేశారు. రాజమండ్రి లాస్ట్ టౌన్ సిఏ అనమాట. దాని తర్వాత రాజమండ్రి విడిపోయి వేరేగా వచ్చి కమిషనరేట్ అయింది. రెండోది ఉన్నప్పుడు రాజమండ్రికి ఇన్స్పెక్టర్ రాజమండ్రి తేడా ఉంది, చాలా తేడా, చాలా ప్యాటర్న్ మారింది. అంటే కొత్తగా ఈ కొంచెం ఈ గంజాయి బ్లేడ్ బ్యాచ్ ఇట్లాంటివి రావడం, కొంచెం హడావుడి చేయడం సాగింది. అయితే వాళ్ళందరికీ కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుని మళ్ళీ జైల్స్కి అది పంపించేసాం వాళ్ళందరినీ కూడా. ఎందుకంటే రాజమండ్రి గోపవరం బస్ స్టాండ్, కొట్టపల్లి సెంటర్ ఆ ప్రాంతంలో ఎక్కువగా ఈ బ్యాచ్ కూర్చుంటారు. అంటే భయం లేక లేదా రాజమండ్రి అనేది మీకు ఏమవుతుందంటే ఒక 2-3 జిల్లాలకి సెంటర్ పాయింట్ అయిపోయింది. అది అక్కడే సెంట్రల్ జైలు ఉన్నాం, అక్కడే హైవే ఉన్నాం, అక్కడే రైల్వే హైవే ఉన్నాం. అన్ని కూడా వెసులుబాటుకి ఎక్కడ లేని వాళ్ళు వచ్చి అక్కడ సెటిల్ అయితే ఎస్కేప్ అవడానికి ఒకటి, 210 రూపాయలు సంపాదించడానికి కూడా అనువైన సేఫ్టీ అంటే అది ఇప్పుడు ఏదో పని ఉంటూ ఉంటుంది మనం చేస్తే మాత్రం. అలా చేరిన వాళ్ళు ఇలా కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ టర్న్ అయ్యి మళ్ళీ ఇలా జరగడం అవుతూ ఉంటుంది. అదొకటి బాగా చైతన్యమైన, నా దృష్టిలో అది బాగా చైతన్యం ఉన్న నగరం అనేది, బాగా చైతన్యం ఎక్కువ. వాళ్ళు కూడా వెంటనే పబ్లిక్ కూడా రియాక్ట్ అవుతారు, అదే వదలరు గమ్మని. అలా అయితే మనం చూస్తూ ఊరుకోరు, అదే రెస్పాండ్. అక్కడ వ్యభిచారం కూడా ఎక్కువ ఉంటుంది కదా, గోదావరి బస్ రైల్వే స్టేషన్ ఆ ప్రాంతం. అదంతా కూడా అప్పట్లో ఇప్పుడు పోయిందండి, ఇప్పుడు దాదాపు ఇప్పుడు ఏం లేదు. కానీ మేము యాక్చువల్గా నేను ట్రైనింగ్ కూడా 1 టౌన్ ఎస్ఐనండి, 1 టౌన్ ట్రైనింగ్ 1 టౌన్ ఎస్ఐనే. మీరు పనిచేసిన తూర్పు గోదావరి పెద్దాపురం కూడా వచ్చేది కదండి? ఆ పెద్దాపురం కూడా ఆ ఏరియాకి వెళ్ళలేదు, నా సబ్ డివిజన్కే పోలే. ఒకసారి వేసారు కానీ నేను ఎందుకో నాకు గెలబుద్ది సార్కి రిక్వెస్ట్ చేసుకుంటే అప్పుడు అడ్డదగ్గర నుంచి యాక్చువల్ పెద్దాపురమే ప్రపోజల్ పెట్టారు. సార్కి ఊరు నాకు ఇష్టం లేదు సార్ అంటే అప్పుడు కన్సిడర్ చేశారు. అక్కడ ప్రమోషన్ వచ్చిందా మీకు? అక్కడే ప్రమోషన్ వచ్చింది. యాక్చువల్ రాజమండ్రి
టౌన్ సిఐ నుంచి మళ్ళీ ఎస్బీ ఇన్స్పెక్టర్ గా చేశాను. ఎస్బీ ఇన్స్పెక్టర్ గా ఉన్నప్పుడు మన సిపి సారు అక్కడ ఎస్పీ అండి త్రివిక్రమ్ సార్ కూడా టైంలో కూడా చాలా ఏదైతే అప్పుడు కాకినాడ గ్రోయింగ్ అవుతుంది, ఏదైతే సివిల్ లావాదేవీలు ఎక్కువ వచ్చేదండి, ఇలాగే సివిల్ ఇష్యూస్ వచ్చేవి, సార్ చాలా స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకునేవారు. అంటే ఎవరికి అంటే సివిల్ మ్యాటర్ అని చెప్పి వదిలేయకుండా ఆ సివిల్ మ్యాటర్ నుంచి ఏదో క్రిమినాలిటీ ఎలా వస్తుంది, అసలు వాడు ఏదైనా ఫేక్ ఆర్డర్ పట్టుకుని ఏదో తీసుకుని కోర్టుకి వెళ్ళిపోయి సివిల్ కోర్టుకి వెళ్ళి చేసిన వాళ్ళకి ఏదైతే న్యాయం ఉందో, ఎవరికైతే న్యాయం ఉందో వాళ్ళకి పోలీసులు రక్షణ ఇచ్చేవారు. వాళ్ళకి సార్ ఇమ్మని చెప్పేవారు, ఏదైతే న్యాయం ఉందో ఎవరి వైపు అయితే న్యాయం ఉందో. ఏదో కాగితం పట్టుకుని నాకు ఏదో హక్కు ఉందని చెప్పి సివిల్ కోర్టుకి వెళ్ళాలని చెప్పి పోలీసులు భయపెట్టడం జరిగేది. అలాంటి వాళ్ళని క్షమించేవారు కాదు సార్. కానీ సివిల్ మ్యాటర్లో ఎంటర్ఫేర్ కావద్దంటే కోర్టు ఉంటుంది కదా, ఇటువంటి ఇష్యూలో మరి షార్ట్ అవుట్ సివిల్ మ్యాటర్ అంటే ప్యూర్లీ సివిల్ మ్యాటర్లో ఎంటర్ కావద్దు. కానీ కొన్ని మ్యాటర్స్ ఏమవుతుందంటే, ఇప్పుడు మన విశాఖపట్నం చూసుకోండి, విశాఖపట్నంలో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది ఏంటంటే, ఈ రోజున మీరు 2-3 ట్రాన్సాక్షన్ చూస్తే ఆల్రెడీ మీరు ఒక భూమిని కొనుక్కుంటారు. కొనుక్కున్న తర్వాత ఆ భూమికి సంబంధించి రెవెన్యూలో ఏదో నాకు మారలేదని చెప్పి, ఏదో 50 ఏళ్ల క్రితం 100 ఏళ్ల క్రితం రెవెన్యూ రికార్డులు మారలేదని చెప్పి అది తీసుకుని నాకు హక్కు ఉంది అని చెప్పి ఆయన ఏదో సివిల్ కోర్టుకి వెళ్ళి వేసుకుంటారు. సివిల్ కోర్టు ఏం ఆర్డర్ ఇవ్వదు వీళ్ళకి, జస్ట్ అప్లికేషన్ బిఫోర్ కోర్ట్ అనేది చేస్తారు వాళ్ళు, క్యాబిట్ ఫైల్. దాని బట్టి ధర్మలాన్ని సివిల్ కోర్టు మనం ఉండిపోతే కనుక నిజమైన హక్కుదారుడికి మనం అన్యాయం చేసినట్టు ఉంటుంది అనేది మా భావన. సార్ మీరు ఉద్దేశం చాలా మంచిదండి. అందరూ మన సివిల్ మ్యాటర్ అంటే వాడు కోర్టు వెళ్ళడానికి టైం అవుతుందని థర్డ్ పార్టీకి వెళ్తుంటాడు. కొన్ని కేసులు 447 లాంటి కేసు తీసుకుంటే ట్రెస్ పాస్ లో ఒక ఇల్లు మీ దగ్గర కేసు వచ్చింది అనుకోండి, తన ఇల్లు ఖాళీ చేయట్లేదు, ఇల్లు ఖాళీ చేయకుండా కిరాయి ఉన్నాడు, బెదిరిస్తుంటాడు, ఇంకోటి చేస్తుంటాడు, మీ దగ్గరకు వస్తే సివిల్ మ్యాటర్ పంపిస్తారా లేదా అని పిలిపించి బెదిరించి యాక్షన్ తీసుకుంటారా? అంటే యాక్చువల్గా అయితే ఇద్దరికి కోర్టులో ఆర్డర్స్ ఉంటే మాత్రం ఇంటర్ఫియర్ కావాలండి, ఇంజంక్షన్ ఆర్డర్స్ కానీ లేకపోతే కోర్టు వారు స్పెసిఫిక్ ఆర్డర్ ఇస్తే కనుక. లేకపోతే కనుక అసలు ఎవరిది రైట్ ఎవరిది కరెక్ట్ కాదనేది మేము కూడా పరిశీలించి ఆల్రెడీ వీడు లీగల్ గా ఎంటర్ అయ్యాడండి, లీగల్ గా ఎంటర్ అయిన తర్వాత ఖాళీ చేయట్లేదు, ఓనర్ మీ దగ్గరకు వస్తారు, ఖాళీ చేయట్లేదు సార్ నాకు ఇబ్బంది ఉందని, వాడిని పిలిపిస్తే సివిల్ మ్యాటర్ అని వాడు చెప్తాడు, వాడి తరపున అడ్వకేట్. ఆ సమస్యను మీరు ఇలా పరిష్కరిస్తారు? అలాంటి సమస్య ఉంటే కనుక మేము సివిల్ కోర్టుకి వెళ్ళమని చెప్పాలి, ఇంకా తప్పదు. ఎందుకంటే ఆల్రెడీ పొజిషన్ చూస్తూ ఉంది ఎక్కువ. దాని తర్వాత టైటిల్ ఒకవేళ ఆయనకు ఉన్నప్పటికీ కూడా ఆ అగ్రిమెంట్ ఏదైతే ఉందో, లీజ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది అయిపోతే కనుక వాడు ఖాళీ చేయించడానికి అర్హుడు అవుతాడు. అంటే రైట్ ఆఫ్ ప్రాపర్టీ ఉంటుందండి ప్రతి వాళ్ళకి కూడా. నా ఆస్తిలోకి నేను ఎంటర్ కావచ్చు, అది ట్రెస్పాస్ కాదు. అది యాక్చువల్గా వాళ్ళు ఎవరైతే టెనెంట్ ఉన్నాడో వాడు ఇస్తాడు, మా దాంట్లోకి వచ్చేట్టు ట్రెస్పాస్ అయ్యాడు నా పొజిషన్లో ఉన్న ప్రాపర్టీలోకి అని చెప్పి, అది ట్రెస్పాస్ కాదు. ఆయన ప్రాపర్టీ అనేది రైట్ ఆఫ్ ప్రాపర్టీ ఆయనకు ఉంటుంది ఎప్పుడు కూడా. ఇలాంటి కేసుల్లో ఏంటంటే సాధారణంగా మేము సూచించేది ఏంటంటే డిఎల్ఎస్సీ అని ఉంది, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కూడా ఉంది, అక్కడికి వెళ్ళి గ్రీవెన్స్ రేస్ చేయమని చెప్పి చెప్తాం. వాళ్ళు కూడా డైరెక్షన్స్ ఇస్తారు, వాళ్ళు 2 పార్టీలను పిలిపించేది, మాకు కూడా క్లారిటీ ఉంటుంది. అది కాకుండా గత ప్రభుత్వం ఇదివరకు నుంచి కూడా మనకి ప్రీ లిటిగేషన్ కౌన్సిలింగ్ ఫామ్ అని ఒకటి ఇక్కడ స్టార్ట్ చేశారు, 2022లో స్టార్ట్ చేశారు. యాక్చువల్గా అది కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. యాక్చువల్గా దాంట్లో నేను ఒక మెంబర్ని పోలీస్ ఆఫీసర్ నుంచి. అలాగే మన ఇక్కడ రంగయ్య గారని ఒక డిప్యూటీ కలెక్టర్ ఒక ఆయన ఉండేవారు, అలాగే జీవీఎంసీ నుంచి అసిస్టెంట్ సిటీ ప్లాంట్ ఒక ఆయన ఉండేవారు. ఇప్పుడు కూడా అది నడుస్తుంది. అది నడుస్తున్న దాంట్లో 2 పార్టీలు రమ్మంటాం. ఇదంతా కాకుండా డైరెక్ట్ పోలీస్ ఇన్వాల్వ్ అయ్యి ఆయన మీద కేసు పెట్టి అరెస్ట్ చేస్తే అవ్వదు అంటారు? అంటే పొజిషన్ ఖాళీ చేయించడం మీ డ్యూటీ కాదు. ఇప్పుడు ఆయన ట్రెస్పాస్ అయ్యాడు, ఫస్ట్ లీగల్ గా ఎంటర్ అయ్యాడు, అగ్రిమెంట్ అయిపోయింది, అంటే ఇల్లీగల్ గా ఉన్నట్లు ఒకటి 420 చీటింగ్ చేసినట్టు వస్తుంది. నెక్స్ట్ వాడు బెదిరిస్తున్నాడు కాబట్టి ఎక్స్ట్రాషన్ పెట్టి ఆ టెనెంట్ మీద కేసు పెడితే ఒక భయం ఉంటుంది కదా. భయం అంటే పొజిషన్ అలాంటి సందర్భాలు అంటే టెనెన్సీ యాక్ట్ అమల్లోకి వస్తుంది, అక్కడ మళ్ళీ సివిల్ యాక్ట్ మళ్ళీ ఫోర్స్లోకి వస్తుంది. ఏదైతే ఉందో ఈయన ఎవరైతే ఓనర్ ఉన్నాడో ఇలా నాకు ఆల్రెడీ అయిపోయింది కాబట్టి మీరు ఖాళీ చేయించడానికి తీసుకోమని టెనాన్సీ ట్రిబ్యునల్లో వేసుకోవచ్చు. పూర్వంలాగా టెనాన్సీ ట్రిబ్యునల్లో కూడా ఎక్కువ కాలం పట్టించట్లేదు. పూర్వం ఎప్పుడో అయిపోయిన వాటిలో మనం కాకుండా ఇంచుమించుగా 2 yearsలో గమ్మం తేల్చాలి అని చెప్పి వాళ్ళు కూడా నిర్ణయిస్తున్నారు. అలాగే మన న్యాయమూర్తులు కూడా వాళ్ళు కూడా అంటే కోర్టుకి వెళ్తే టైం పడుతుంది, మీ దగ్గర సివిల్ మ్యాటర్ థర్డ్ పార్టీకి ఎంటర్ అవుతాడు కదా. అంటే ఇది ఇంత పూర్వం నోషన్ అండి. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది వాళ్ళు ఊళ్ళో కూర్చొని వాళ్ళు మానిటర్ చేయడం అనేది సాధ్యం కాదు. ఇక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, వాళ్ళ మనసులో ఉద్దేశం అంటే యాజ్ ఏ పేరెంట్స్ కింద ఇక్కడ ఇది దొరకకూడదు, ఈ ఆల్కహాల్ దొరకకూడదు, గంజాయి దొరకకూడదు, లేకపోతే డ్రగ్ దొరకకూడదు. డ్రగ్ అనేది తక్కువే కానీ గంజాయి ఎక్కువ అనేది వాళ్ళ అందరి అభిప్రాయం అండి.
అది మన రూపాపడానికి సార్ వెళ్ళిపోయిన సిపి గారు కానీ అంత ముందు సిపి గారు కానీ అందరూ కూడా ట్రై చేస్తున్నారు. ట్రై చేయడం అంటే పూర్తిగా టీమ్స్ పెట్టి అన్ని మనం కనిపించినవన్నీ మనం చేస్తున్నాం. అయితే ఈ బేస్ లెవెల్లో మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడైతే తాగుతాడో నా కొడుకు తాగుతాడు, నా కొడుకుని కంట్రోల్ చేయండి అని వచ్చిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు అనమాట పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర. ఏదైతే ఇప్పుడు మార్పు అనేది ఇక్కడ పెట్టి వాళ్ళ తల్లిదండ్రులకి ఆ అబ్బాయికి కౌన్సిలింగ్ ఇచ్చి కౌన్సిలర్స్ ని పెట్టాము, అది ఆ వనరులు ఉపయోగించుకోవడం అనేది చాలా తక్కువ. ముందు స్టార్టింగ్ లోనే వాళ్ళ మీద రావట్లేదు, స్టార్టింగ్ లో రావట్లేదు. ముదిరిన తర్వాత వస్తున్నారు. వచ్చిన తర్వాత మనం కౌన్సిలింగ్ చేయడం, దాని తర్వాత మార్పించడం, ఇక్కడ గ్రీన్ హోమ్స్ అని ఇవన్నీ ఉన్నాయండి ఆల్రెడీ. వీళ్ళకి మనం పంపించడం, ఫ్రీ ట్రీట్మెంట్ కూడా వాళ్ళు ఇస్తున్నారు యాక్చువల్గా కొంతమంది అయితే. అవన్నీ చేస్తున్నాం. అప్పటికే ఏంటంటే మళ్ళీ సెల్ఫ్ డిటర్మినేషన్ కావాలి. దానికి ఒక అలవాటు పడ్డ తర్వాత మారడానికి సెల్ఫ్ డిటర్మినేషన్ కూడా ఆ అబ్బాయికి కూడా ఉంటారు. ఆ దిశగా పంపిస్తున్నాం, కానీ కొంతమందికి కృతజ్ఞతలు అవుతున్నాం. ఇది పూర్తిగా మారే అవకాశం ఉందంటారండి? ఇదే ఇప్పుడు కంటిన్యూ అయితే కనుక ఒక 3 years లో ఆగిపోతుంది డెఫినెట్ గా. అంటే ఇంకా ఫోకస్ అంతా కూడా దాని మీద పెట్టాలి. పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనే, ఎస్సీబీ వాళ్ళు అయితేనే, అలాగే పబ్లిక్ అయితేనే. ముఖ్యంగా పబ్లిక్ నుంచి అవేర్నెస్ కావాలండి. ప్రతి చోట కూడా ఇక్కడ గంజా ఏందని ధైర్యంగా చెప్పగలిగే వాడు రావాలి. సార్, మీ ద్వారకా సర్కిల్లో రౌడీజం చెప్తారు, రౌడీ షీట్స్ ఎంత ఉంటారు, వాళ్ళ కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది? ద్వారకా సబ్ డివిజన్ లో ఒక 3 పోలీస్ స్టేషన్లు వస్తాయండి. MVP, ద్వారకా, హరిలవ. ఇక్కడ 89 రౌడీ షీటర్స్ ఉన్నారు. 89 రౌడీ. అందులో హేమంత్ కూడా రౌడీ షీటర్. హేమంత్ అని ఆయన అక్కడికి వస్తాడు. అతను పిఎం పార్లమెంట్ నార్త్ వస్తాడు. అతను నాకు మాత్రం 89 రౌడీ షీటర్స్ ఉన్నారు. ఇంక్లూడింగ్ అంటే ఇప్పుడు పోస్ట్ యాక్ట్ లేని వాళ్ళని కూడా రౌడీ షీట్ ఓపెన్ చేయమంటున్నారు. ఇప్పుడు మా పోలీస్ మాన్యువల్ ప్రకారం ఏంటంటే రౌడీ షీట్ అనేది కేవలం రౌడీగా మనం బిహేవ్ చేసిన వాడికి కాకుండా, ఇలాగా చిన్నపిల్లల్ని ఏడిపించిన వాడికి, చిన్నపిల్లలతో పాటు తిరిగిన వాడికి ఇలాగా ఒక ఇది ఇచ్చారు. దాని గురించి ఇంతమంది యాక్చువల్గా యాక్టివ్ రౌడీస్ వస్తే మా దాంట్లో ఆల్టుగెదర్ 15 మంది దాకా ఉంటారండి. యాక్చువల్గా వాళ్ళని మేము కంట్రోల్లో పెట్టాము. ఇప్పుడు ఏదైనా యాక్టివిటీస్ లేవు. యాక్టివ్ ఎంతమంది ఉంటారు? యాక్టివ్ మొత్తం టోటల్ గా 15 మంది దాకా ఉంటారు. అంటే వాళ్ళు ఎలా కంట్రోల్ చేస్తుంటారండి? అంటే వాళ్ళ మీద రెగ్యులర్ గా విజిలెన్స్ ఉంటుందా? ఇలా జనరల్ గా కొంతమంది ఆఫీసర్లు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్ లో ఉండాలి, వాడి మూవ్మెంట్ తెలియజేయాలి, లేదు రౌడీ షీటర్ ఉదయం లేచిన వెంటనే పోలీస్ కనబడాలి అనే ఒక స్టైల్. వాళ్ళ జీవన స్థైలు మనం ఏమీ మార్చట్లేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు బాగా బతుకుతాం, మేము చక్కగా చేసుకుంటాం అంటే మనం వాళ్ళ మీద నిఘా పెడతాం అంతే. అలా పెడితే వాడు మన ఎదురుకుండా బాగానే ఉన్నట్టుగా కనిపిస్తాడు. అది కాదు, అక్కడ కావాలని నిఘా పెడతాం. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఇవాళ ఎలా చేశాడు అన్న దాని మీద మనం మనకు ఉండే టెక్నికల్ ఇదిగా కూడా మనం యూజ్ చేసుకుంటూ ఆ నిజంగా అతను పని చేసుకున్న బతుకుతో ఏ విధమైన గొడవ లేకుండా వెళ్తే వాచ్ తగ్గించి నెమ్మదిగా రౌడీ షీట్ కూడా తీస్తాం. అయితే అతను కొంతకాలం బాగానే ఉండి మళ్ళీ టర్న్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళతో మనకి ఇబ్బంది వస్తుంది. హేమంత్ లాంటి వాడు కూడా బయటికి నటిస్తూ ఉన్నాడు కదా, తర్వాత వాడు చేయాల్సిన పని వాడు చేశాడు. అదే ఇప్పుడు మీకు చెప్పేది యాక్చువల్గా అయితే నేను మారిపోయాను, చేరిపోయాను అని చెప్పి మొత్తం అంతా చెప్తా. ఇంట్లో కూడా వాడు మీకు తెలుసు, ఫోన్ కాల్స్ కూడా అలాగే చేయించాడు. అది కూడా మారిపోయాడు అని వాళ్ళ ఇంట్లో వాళ్ళకే వీళ్ళ చేత చేయిస్తున్నాడు అఫీషియల్స్ చేత. కానీ అలాంటి వాళ్ళ మీద అంటే మనం నిఘా పెట్టి కొంచెం ఇంటెలిజెంట్ గా కొంతమంది మీద మనం నిఘా పెట్టుకోవాలి. సార్, మీరు డిపార్ట్మెంట్కి వచ్చేసరికి అప్పుడున్న ప్యాటర్న్ లో, అప్పుడున్న కల్చర్ లో, ఒక జంక్షన్ లో కానీ, ఒక చౌరస్తాలో కానీ ఒక నలుగురు గుమ్ముగూడితే పోలీసు చూడగానే పారిపోవడం కానీ చెదరడం రోజులు చూశారు. ఇప్పుడు మీరు MVP లాంటి సెక్టర్ 7, 11 ఏ సెక్టర్ లో చూసుకుని, ఏ జంక్షన్ లో చూసుకుని గుమ్ముగూడి ఉంటుంటారు. వాళ్ళ పోలీసులు చూసి కనీసం వెళ్ళాలి అనే ఆలోచన లేకుండా ఉండడానికి పోలీసులు అంటే భయం లేకపోవడమా, లేదు పోలీసు అంటే గౌరవం లేకపోవడమా, లేదు వాళ్ళు ఏం చేస్తారని ఒక ధైర్యమా? వాళ్ళు ఏం చేస్తారని కాదండి. అంటే చట్టానికి ఏంటంటే పూర్వం మీరు చెప్పినప్పుడు ఓపెన్ గా చెప్పాలంటే పూర్వం అలా అల్లరి చిల్లరగా తిరిగేవాడిని మనం స్వల్పమైన లాఠీ అలా చేసుకుని చెదరగొడతా ఉండేవాళ్ళం. భయం కొద్దీ బెదరగొట్టేవాళ్ళం. ఇప్పుడు ఆ భయం కొద్దీ బెదరగొట్టాలి అంటే కనుక ఆ SI కానీ CI కానీ సాధ్యం కాదు. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు మొబైల్లో తీస్తారు, లేకపోతే ఎవరో ఒకళ్ళు తీస్తారు. అన్నిసార్లు కూడా మనం కరెక్ట్గా చేయలేం. మనం ఏంటంటే అవకాశం దొరికినప్పుడే మనం కొంచెం భయం చెప్పడం జరుగుతుంది తప్ప మిగతా విషయాల్లో కాదు. రెండోది ఏంటంటే మనం స్టేషన్లో పెట్టినప్పటికీ ఆర్థిక వనరులు కూడా వాళ్ళకి బాగానే ఉంటున్నాయి ఇప్పుడు. సో దట్ వాళ్ళు కూడా అడ్వకేట్ పెట్టుకోవడం, లీగల్గా ప్రొసీడ్ అవ్వడం. అంటే మనం ఇల్లీగల్ పని చేస్తున్నాం, అది తగ్గించుకోవాలనేది రావట్లేదు. ఇల్లీగల్ పని చేసిన తర్వాత దాన్ని లీగల్గా ఎలా మనం బయటపడచ్చు అనేది. అంటే కాలంలో వచ్చే మార్పులు, టెక్నాలజీలు వచ్చినవన్నీ కూడా వాడుకుంటున్నారు. అవునండి. దీన్ని పులి స్టాప్ పడాలంటే ఏం చేయాలి?
ఇష్టపడాలంటే వాళ్ళలోనే చైతన్యం రావాలండి. ప్రజల్లో కూడా కొద్దిగా అవగాహన పూర్తిగా ఉంది కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరు అల్లరి చేస్తున్నారు ఏంటి అనేది అక్కడ కనీసం ఆ లొకాలిటీ పెద్దలు వాళ్ళు పల్లెటూరులో అయితే బుద్ధి చెప్తూ ఉంటారు. ఇలాంటి చోట్ల సిటీలో అయితే నాకేంటి అన్నట్టుగా ఉంటారు. వాళ్ళలోనే కొంచెం చైతన్యం వచ్చి అలాంటి జరగకుండా చూసేందుకు 10 మంది నడుం కట్టి పోలీస్ సహకారం చేస్తే తప్పనిసరిగా వస్తుంది. సార్ ఫైనల్గా 2 క్వశ్చన్స్ అండి. ఒకటి, డిపార్ట్మెంట్లో వచ్చే వాళ్ళకి లేదా ఉన్న వాళ్ళకి మీరు ఒక మెసేజ్ ఏమంటే, కేసులు కన్విక్షన్ రావాలంటే ఏం చేయాలి, డిపార్ట్మెంట్లో వచ్చిన వాళ్ళు ప్రజలకు దగ్గరగా ఉండాలంటే ఏం చేయాలి? కేసులు కన్విక్షన్ రావాలంటే కేసుల యొక్క ఇన్వెస్టిగేషన్ డెడికేటెడ్గా చేయాలి. మనకున్న సైంటిఫిక్ మెథడ్స్ అంటాం, దాన్ని సంపూర్ణంగా మనం ఉపయోగించుకోవాలి. అలాగే ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగింది కాబట్టి టెక్నాలజీ మీద అవగాహన పెంచుకుని దాని నుంచి మనం ఎలాగా క్లూస్ కానీ లేకపోతే సాక్ష్యాలు ఏదైతే ఎవిడెన్స్ ఉందో దాని నుంచి మనం సేకరించగలిగి మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్పనిసరిగా వస్తుంది. ఇన్వెస్టిగేషన్ మీద ఏమాత్రం కాన్సన్ట్రేషన్ లేకుండా మామూలుగా కింద స్థాయి ఆఫీసులకి అదే 2-3 తన కింద వాళ్ళు వదిలిపెడితే కనుక ఇన్వెస్టిగేషన్ బాగోదండి. అది యాక్చువల్గా ఒక మైండ్ పెట్టి చేయాలి. ఆ మైండ్ వేరే వాళ్ళు అసిస్టెన్స్ తీసుకుంటూ ఆయనే పనిచేస్తే తప్పనిసరిగా వస్తాయి. ఓకే, డిపార్ట్మెంట్లో వచ్చే వాళ్ళకి ఈ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు వ్యవహరించాలి. ఒకటి ఏంటంటే వాళ్ళు కూడా టెక్నాలజీ దాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకోవాలి. అలాగే లీగల్గా మనం ఏం చేయాలి, ఎంతవరకు చేయాలని చేస్తూ సామాజిక స్పృహ ఉండాలండి ప్రతి వాళ్ళలో కూడా. ఈ సామాజిక స్పృహ ఉంటే కనుక అవతల వాడిని ఎలా మార్చాలని ఆలోచించి మార్చాలి తప్ప ఈ రోజుల్లో మనం ఏదో భయం చెప్పి మార్చాలనేది సాధ్యం కావట్లేదు. సార్ ఫైనల్గా చెప్పండి, 4 సంవత్సరాల్లో మీకు ద్వారకా సబ్ డివిజన్లో మీకు బాగా నచ్చిన కేసు ఒకటి చెప్పండి. అంటే కన్విక్షన్ అయినా కానీ, లేదు మనసు పెట్టి చేశాను వాళ్ళకి న్యాయం చేశానని చెప్పిన కానీ, లేదు ఈ కేసులో వాళ్ళకి న్యాయం చేయలేకపోయినా బాధపడిన విషయం. ఇది ఈ మధ్య కాలంలోనే మన ఎంఈపీ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అయిందండి. అతను రమేష్ అని కానిస్టేబుల్, అబౌట్ 42 years అలా ఉంటాయి అబ్బాయికి. ఆ అబ్బాయిని భారీ హత్య చేయించింది. అవును, రీసెంట్ గా జరిగింది అది. యాక్చువల్ గా ఈ మధ్య కాలంలో అరెస్ట్ కూడా చేయడం జరిగింది. డ్రైవర్ తో ఇల్లీగల్. ఆవిడ యాక్చువల్ గా పక్కటి నైబర్ తో ఇది సిటీటీపీసీ ఏర్పరచుకున్న తర్వాత ఆ విషయం అతనికి తెలిసింది. అలా అతనికి కొంత బంగారు నగలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో ఏంటంటే భర్తకి విషయం తెలిసిన తర్వాత ఆవిడ నీ వెళ్ళిపోమని చెప్పాడు. నీ అంతటా ఆడితో వెళ్ళిపోతా ఉంటున్నావు కదా, నువ్వు వెళ్ళిపోయి పిల్లల్ని ఇస్తే నేను వేరే పెళ్లి చేసుకుని వేరే జీవితం గడుపుతాను, నీకు అతనంటే ఇష్టం కదా అని కూడా అబ్బాయి చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో ఏంటంటే ఇద్దరి మధ్యన కొద్ది తప్ప ఇద్దరికి తప్ప ఎవరికి తెలియదు, ఈ విషయాలన్నీ ఎవరికి తెలియదు. సో దట్ ఓ రోజు మాకు రిపోర్ట్ ఏంటంటే అతను పడుకున్నవాడు, రాత్రి బాగా మంతాయి పడుకున్నాడు, పొద్దున్న లేవలేదు అని అతని అన్నయ్యకిను అక్కడికి చెప్పి వాళ్ళు చూశాడు. అతను చనిపోయింది. పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇచ్చారు. అతను 1 town లో పనిచేస్తాడు, కంప్యూటర్ ఆపరేటర్గా చేస్తాడు ఆయన. సో దట్ మన ఎంబీపీసీ గారు నేను అందరూ కూడా సీన్కి వెళ్ళాం కానిస్టేబుల్ అవడంతో. అయితే అతను అనుమానాస్పదంగా కనిపించింది. ఆవిడైతే కొన్ని వీడియోలు అంతకు ముందుగా రిలీజ్ చేసింది అనమాట. యాక్చువల్గా ఇతను చాలా ప్రేమగా అతనికి భోజనం పెడుతున్నట్టు, అలాగే అతన్ని లాలిస్తున్నట్టు, మంచం మీద పడుకోబెట్టినట్టు కొన్ని ఫోటోలు కూడా, కొన్ని వీడియోలు, చిన్న వీడియోలు ఆవిడ 2 చిన్న పాప చేత వీడియో తీయించి పెట్టి అంటే ఎంతో అన్యాయంగా రాత్రి ఉన్నాం ఇలా చనిపోయారని. అంతకు ముందు కూడా ఆవిడ ప్రీ ప్లాన్గా 2-3 సార్లు అలా పెట్టింది. భర్త డిలీట్ చేసేట ఎందుకు అందరికీ అలా పెడతాం మన మధ్య కూడా. ఆ నేపథ్యంలో ఏంటంటే మాకు అనుమానం వచ్చింది అనమాట. రెండోది ఏంటంటే అక్కడ లెక్కర్ తాగేది, అదే లెక్కర్ బాటిల్ అక్కడే ఉందని చెప్పి మాకు చూపిస్తుంది. ఆ లెక్కర్లో ఏం లేదని మాకు తెలుసు. యాక్చువల్గా ఆ లెక్కరు ఏదో ఫారెన్ లెక్కర్, ఏదో మా అబ్బాయి ఏదో కొద్దిగా ఎంతో కొంచెం తక్కువ తాగేది. ఈ నేపథ్యంలో ఏంటి ఇద్దరికి కూడా అనుమానం వచ్చి మాకు ఆ అమ్మాయి పదే చెప్పడం, ఈ వీడియోలు పంపడం, ఈ తద్వారా నాకు మా సిఐ గారికి అనుమానం వచ్చింది. డీసీపీ గారితో చెప్పాం సార్ తోటి. డీసీపీ గారికి కూడా బాగా అనుమానం వచ్చి త్వరగా వెరిఫై చేయాలని చెప్పి కొన్ని లైనప్ కూడా చెప్పిన తర్వాత సబ్సిక్వెంట్గా ఏంటంటే మనం ఇంట్రాగేషన్ చేసి కొద్దిగా ఎవరైతే ఈ అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడని బయట చెప్పుకుంటున్నారో ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేయడం జరుగుతుంది. ఆ వ్యక్తి లోపలికి వెళ్ళేది వేరే చోట ఉన్నాడు. కాకపోతే వేరే చోట ఉన్నాడు. ఆ వ్యక్తి ఏమి లోపలికి వెళ్ళి హత్యల్లో పాత్ర ఏం లేదు అతను. యాక్చువల్గా అతను వేరేగా అక్కడే దగ్గరలో ఉన్నాడు, కానీ ఆన్లైన్లో రాత్రి అంతా కూడా ఉన్నాడు. ఉండేటప్పటికి ఈవిడ చాటింగ్, అతని చాటింగ్ కూడా చెరిపేసి ఉన్నాయి అన్నమాట సెల్ ఫోన్స్ లో. సో దట్ మనకు అనుమానం వచ్చి మనం గట్టిగా ఇంట్రాగేట్ చేసేటప్పటికి అతను చెప్పింది ఏంటంటే ఈవిడ ఆల్రెడీ అతన్నే చంపేస్తే ఆ ఉద్యోగం ఏదో వస్తుంది, అతనికి ఉన్న బెనిఫిట్స్ కానీ ఆ స్థిరాస్తులు ఏవో చిన్న ఉన్నాయి కొద్దిపాటి 30-40 లక్షల దాకా అవి వస్తుంది, మన ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు, పిల్లల్ని పెట్టుకునేది ఆవిడ ప్లాన్ చేస్తుంది. చేసుకుని ఈ అబ్బాయితో చెప్పడంతో ఈ అబ్బాయి వెయిట్ చేస్తున్నాడు, ఈ అబ్బాయి ఎప్పుడు తాగుతాడా,
ఎప్పుడు మనం పడుకున్నప్పుడు నోరు నొక్కేద్దామని స్మాదరింగ్ కూడా అనమాట. అంటే స్మాదరింగ్ చేస్తే తడరా కానీ ఎది పెట్టి నొక్కేస్తే కనుక తెలియదు యాక్చువల్గా మరణం కూడా పైకి తెలియదు. మిగతా వాటిలో భయంకరంగా ఉండదు, నిద్రలోనే చనిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది. అది కూడా వాడు ప్లాన్ చేసింది. అది ఆ 10th క్లాసే చదివింది, ఎంతకీ చెప్పచ్చు. తర్వాత ఈ ఇంట్రాగేట్ చేసిన తర్వాత అతను చెప్పాను అతను ఇంకో వ్యక్తిని ఎంగేజ్ చేశాడు అనమాట. ఆడికి అసలు ఎవరు చంపుతున్నాడు ఏమిటో తెలియదు. వాడి రాత్రి మందు పట్టించి వాడికి 2 lakhs అవసరం ఉంటే ఆ 2 lakhs ఇప్పిస్తాను, ఆ భర్త భార్యను ఏదో బాధలు పెడుతున్నాడో మీరు డాడీ చంపారని చెప్పాడు. చెప్పి రాత్రిపూట ఆవిడ ఈ ఏదైతే భర్త ఉన్నాడో ఈవిడికి ఆ రాత్రిపూట ఎన్బి వండు అన్నాడు. ఎన్బి వండు రాత్రి తీసుకుంటాను భార్య ముందరగా చెప్పాడు. ముందరగానే సూచించాడు అనవసరంగా. అది ముందరగానే మీరు ప్లాన్ చేసుకుని అంతా సక్రమంగా చేశారు. చేసిన తర్వాత రాత్రి ఆవిడ భోజనం అది పెట్టడం, కాస్త ఎన్బి వండి పెట్టడం, తింటూ ఉండడం, ఆవిడ వీడియో తీయడం. ఆ లిక్కర్ ఇతను ఫోన్లో మాట్లాడడం, లిక్కర్లో కొన్ని స్లీపింగ్ పిల్స్ కలిపింది. అవి కూడా ఈ పీరియడ్ చేత చెప్పించుకుంది. యాక్చువల్గా తెప్పించుకుని దాంట్లో పొడి కింద వేసి కలిపేసింది. బాగా ఒక 4 tablets దాకా కలిపేసింది. కలిపిన తర్వాత మొత్తుగా పడుకున్నాడు. పడుకున్న తర్వాత ఆ తలుపు దగ్గరగా వేస్తే ఎవరైతే హైడ్ చేశారో వాడు లోపలికి వచ్చి దిండి విడిస్తే దిండి వాడిని నెత్తి మీద మొహం మీద పెట్టి మొత్తం ఊపిరాడకుండా చేస్తే వాడు కాళ్ళు పట్టుకుంది. కాళ్ళు పట్టుకున్న తర్వాత చనిపోయిన తర్వాత వాడు విడిపోయింది. అది జరిగింది అనమాట. అయితే మొత్తం టోటల్గా సీన్కి వెళ్తే కనుక మనకి న్యాచురల్గా చచ్చిపోయినట్టుగా కనిపిస్తుంది. అతను చాలా మామూలుగా పడుకున్నట్టుగా కనిపిస్తుంది. ఎక్కడక్కడ వైలెన్స్ కానీ మార్చ్ కానీ ఎక్కడ మీకు ఏమి కనబడదు. ఈ నేపథ్యంలో ఏంటంటే ఆవిడ పెట్టిన వీడియోలు కొంత సస్పిషన్ ఏర్పరిచాయి. రెండోది ఆవిడ ప్రవర్తించిన తీరు అనమాట. ఇక్కడ ఆ లెక్కరు తాగేస్తే దాంట్లోనే ఉందన్నాడు. దాంట్లో లెక్కర్లో గ్లాసులో పోసిన తర్వాత ఈవిడ అతను తెలియకుండా ఈ టాబ్లెట్స్ కలపడం జరిగింది. సో దట్ ఈ ప్రకారం ఏంటంటే ఆవిడ్ని అలాగే ఆమె ప్రియుడిని ప్లస్ వాళ్ళకి మర్డర్కి సహకరించిన ఇంకొకతను అందరినీ అరెస్ట్ చేసి పంపించడం జరిగింది. ఇది మధ్యకాలంలో నాకంటే గుర్తున్న కన్విక్షన్ కేసు. ఇది కాకుండా సుమారు ఒక 10-12 పైన నా లైఫ్లో లైఫ్ కన్విక్షన్స్ పడ్డాయి. కానీ మీ సర్వీస్లో ఇటువంటి కేసు ఇప్పుడు చూస్తుంటారేమో మీరు బహుశా? అంటే చూసాం కానీ అంటే ప్లాన్ మర్డర్స్ చూసామండి. యాక్చువల్గా ప్లాన్ మర్డర్, వెరీ ప్లాన్ మర్డర్ చూసాం. ప్లాన్స్ కూడా మనం ఛేదించి చేసాం. యాక్చువల్గా రాజమండ్రిలో కూడా ఒక రౌడీ షీటర్ ఉన్నారు కదా, మీరు అలాంటి మర్డర్ కూడా అయితే దురదృష్టవశాత్తు అది ఎక్విట్ అయింది. కానీ ఆ కేసు మాత్రం దాంట్లో రౌడీ షీటర్ ఆల్రెడీ ఒక మర్డర్ చేశారండి. అతను మర్డర్ చేసిన తర్వాత వాడి ఫ్రెండ్ ఇంకో అతను ఉన్నాడు. అతను కేబుల్ నెట్వర్క్ నడుపుకుంటూ ఉంటారు రాజమండ్రి ఏరియా. 26 ట్యాప్స్ ఏరియా అంటారు. ఆ ట్యాప్స్ ఏరియా రాజేంద్ర నగర్లో నడుపుతూ ఉంటాడు. అతనికి ఏంటంటే వీడు ఆశ చూపించాడు, నువ్వు డబ్బులు తెస్తే బంగారం అమ్ముతూ ఉంటారు తోటపురం వాళ్ళు వచ్చి చాలా తక్కువగా వస్తుంది అని చెప్తే ఆ అబ్బాయి ఒక 2 lakhs తీసుకుని బయలుదేరితే వాడు ఎవరికి తెలియకుండా ఈ అబ్బాయిని తీసుకెళ్ళి డైరెక్ట్గా తీసుకెళ్ళి పాల్వంచ్ అడవుల్లోకి తీసుకెళ్ళి అక్కడ బాడీ చంపేసి ఆల్రెడీ బాడీ మీద శుభ్రంగా పెట్రోల్ పోసి తగలబెట్టి వచ్చి అతను మిస్సింగ్ కేసు కింద మాకు ఇచ్చారు. యాక్చువల్గా ఇది విజయ్ అనేవాడు వెళ్ళాడు. ఇంట్లో కూడా అబ్బాయి చెప్పాల. ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే జంగారెడ్డి కూడా సైడ్ భూములు ఉన్నాయని కొడుకుని దిగుతున్నాను తల్లితో చెప్పారు. మనిషి రాలేదు, ఎవరితో వెళ్ళాడు అన్నది ఆవిడకి తెలియదు, ముసలి ఆవిడకి ఇంకేం తెలియదు మొత్తం అంతా. అయితే మీరు అన్నారు కదా టెక్నికల్గా ఏంటంటే మనం ఈ డెడ్ బాడీస్ని అది మేము CCTVs లో పెడతారనమాట. అవన్నీ చూస్తుంటే ఈ శవం అంతా కాలేదు, కానీ ఈ చేతిని ఒక కాశీ తేడా ఉంటుంది, కొంచెం రంగురంగులుగా ఉంటుంది అన్నమాట. అది కాలేదు. సరే మా కంప్యూటర్ ఆపరేటర్ చెక్ చేస్తుంటే ఇప్పుడు వన్ టౌన్కి వెళ్ళి చూస్తుంటే కంప్యూటర్ ఆపరేటర్ చెక్ చేయాలంటే చెక్ చేస్తుంటే ఇది కొంచెం కనిపించింది. వాళ్ళు చెప్తే ఏంటంటే ఏంటి ఐడెంటిఫికేషన్స్ అన్నీ కూడా మేము అడగడం జరిగింది, చెప్పారు. అది అనుమానం వచ్చి ఇదే అయ్యి ఉంటుందా బాడీ, ఒకవేళ వీడే అయ్యి ఉంటాడేమో అనుమానం వచ్చి మనం పాల్వంచ కొత్తగూడెం పోలీస్ స్టేషన్కి వెళ్ళాం రాజమండ్రి నుంచి. వెళ్తే వాళ్ళు బాడీ మరి ఐడెంటిఫికేషన్ లేదు, ఇదే ఉందని చెప్తున్నారు. సరే మనం అక్కడ అవి తీసుకున్నాం. యాక్చువల్గా వీడు ఎవరు తీసుకెళ్లారు ఏంటి మనకేమీ తెలియదు. అయితే ఏంటంటే ఇద్దరు కలిపి వీళ్ళు లాస్ట్ కంపెనీకి మాత్రం వీడితో మాట్లాడినట్టు తెలిసింది మనకు. అప్పుడు వీడిని తీసుకొచ్చి ఇంటరాగేట్ చేస్తే ఫస్ట్ వీడు కన్ఫెస్ చేయలేదు అసలు. తర్వాత వీడికి అసిస్టెన్స్ గా ఇంకో రౌడీ షీటర్ని పురమాయించుకున్నారు దుర్గా. వాడు మధ్యలో చాలా ప్లాంట్ గా అనమాట. వాడు ఏం చేశారంటే ఇతన్ని కారులో ఎవరో ఇంకోటి కారు ఏదో బాడైతే వాడు కారు బాగు చేస్తానని చెప్పి ఈ రౌడీ షీటర్ ఎవరైతే ఉన్నాడో అతని పేరు నలమహాదేవుడు అండి. అతని పేరు ఆ నలమహాదేవుని తీసుకెళ్ళి ఆ కారులో వీడిని ఎక్కించుకుని ఎవరికీ తెలియకుండా తీసుకెళ్ళాడు. అంటే ఏలూరు వెళ్ళాలన్నాడు, ఏలూరు తీసుకెళ్ళాడు. ఏలూరులో ట్రైన్ వెళ్ళిపోయింది, మళ్ళీ మనం భద్రాచలం వెళ్ళాలన్నాడు. భద్రాచలం వెళ్తుంటే జస్ట్ ఓ చోట స్లో చేశాడు. ఈ ముందర సీట్లో ఆయన ఇలా పడుకుని ఉన్నాడు.
ఆ స్లో చేసిన చోట ఆ జంక్షన్లో ఇంకో రౌడీ షీటర్ వెనకాల ఎక్కి వీడు పడుకున్న తర్వాత ఏం చేశారంటే వెనకాల నిద్రపోతా ఉంటాడు కదా, పక్కన వాడు డ్రైవ్ చేస్తున్నాడు. వీడు ఆడేం చేసి నలమహారాజ్ అని చెప్పి వాడు ఇలా తువాలు పెట్టి మొత్తం ట్యాగులేషన్ చేసి వెనక్కి చేశారు. చేసి వెనకాల సీట్లో పడుకోబెట్టేశారు. వెనకాల సీట్లో పడుకోబెట్టిన తర్వాత వాడు చచ్చిపోయడం పడుకోబెట్టారు. అక్కడ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక గొయ్యి వస్తే దాంట్లో మళ్ళీ వీడు ముందరికి పడ్డాడు. సీట్లో ముందరికి చలనం వస్తుంది, ఇదే ఇంకా బతిగా ఉన్నాడు అని చెప్పి మళ్ళీ స్టాబింగ్ చేశారు. స్టాబింగ్ చేసి భద్రాచలం గోదావరిలో పడేద్దాం ఫస్ట్ తీసుకెళ్ళి. భద్రాచలం గోదావరిలో పడితే రాజమండ్రి గోదావరికి వచ్చేస్తుంది. అంటే నేనంటే భయం ఉందండి కదా, మన సీఏ పట్టేస్తాడు మళ్ళీ మనం అని చెప్పి ఆలోచించి ఇంకా అక్కడి నుంచి కూడా తీసుకెళ్ళి ఆ పాలవం చెడలోకి తీసుకెళ్ళి అక్కడ వాడు మొత్తం పెట్రోల్ పోతే తగలబెట్టినట్టుగా మనకు తెలిసింది. ఆ కేసు ఇంట్రెస్టింగ్ కేసు. ఎందుకంటే ఏంటంటే దీంట్లో కన్ఫ్యూజ్ చేసిన ఈ నలమహారాజుని కొత్తగూడెం అడవుల్లో తీసుకెళ్ళాం, అరెస్ట్ చేసి చూపించారు కదా ప్లేస్ అని చెప్పి ఇన్వెస్టిగేషన్ లో పార్టీకి తీసుకెళ్తే అక్కడ వాడు చాలా యాక్షన్ చేశాడు అనమాట. పెద్దగా అరుస్తూ నేను నా ఫ్రెండ్ వీడు అనవసరంగా చంపేశాను నాన్న, నేను నన్ను క్షమించగలరా అది ఇది పెద్ద గడ్డు పెట్టి ఏడుస్తుంటే మా ట్రైనింగ్ ఎస్ఐ గారు కూడా అక్కడే ఉన్నారు. ఇప్పుడు వాడు ఎందుకు ఏడ్చాడో తెలుసా అన్నాను. ఎందుకు ఏడ్చాడంటే మామూలుగా బాధపడుతున్నాడు సార్, వాడు ఫ్రెండ్ని చంపేశాడు కదా, పశ్చాత్తాపడుతున్నాడు సార్. పశ్చాత్తాపడడం కాదు, వాడికి అనుమానం వచ్చింది మన ఏమైనా అడవిలోకి తీసుకెళ్ళాను అని ఎన్కౌంటర్ చేస్తామని చెప్పి, అందుకని చెప్పి గట్టిగా కేకలు పెడితే చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తుంది కదా వస్తారు కదా అని చెప్పి వాడు కేకలు పెట్టాడు. తర్వాత వాడు మళ్ళీ మా పిఎస్ఐ ఇంట్రాగేట్ చేస్తే నిజమే సార్ నాకు అదే అనుమానం వచ్చి నీకు కేకలు పెట్టాను అవన్నీ అవుతాయి. అంటే ఏంటంటే ఎక్యూజ్డ్ మైండ్ సెటప్ అంత తెలివిగా ఉంటున్నారండి, కాబట్టి మనం వాళ్ళకంటే కొంచెం ఒక అడుగు ముందరికి వెయ్యాలన్నమాట. సార్ మీ కానిస్టేబుల్ భార్యని ఆయన మర్డర్ చేయడం దాన్ని మీరు ఎలా చూస్తారండి? చాలా సివియర్ గా చూస్తామండి. ఆ అమ్మాయిని ఒకటే అడిగాను నేను, నీ పిల్లలకి నీ తల్లిదండ్రులు కానీ నీ అన్నదమ్ములు కానీ నీ పిల్లలు నేను క్షమిస్తారా భవిష్యత్తులో నువ్వు చేసిన పనికి అని అడిగాను. ఏడ్చింది. అసలు వాళ్ళిద్దరు పరిచయం ఏంటండి డ్రైవర్ తో? నైబర్స్ అండి వాళ్ళు. యాక్చువల్ గా ఇప్పుడు కొత్తగా అద్దెకి తీసుకున్న ప్రాంతంలో అతని నైబరు, అతని భార్యని అతను లవ్ మ్యారేజ్ యాక్చువల్ గా. అతని భార్యని కొంచెం ఇల్ట్రీట్ చేసి ఈ అమ్మాయితో పరిచయం పెంచుకున్న తర్వాత ఆవిడ గొడవ చేస్తుంది. యాక్చువల్గా ఆవిడ గొడవ వల్ల ఇదంతా తెలిసింది. భార్య ఎవరైతే ఇప్పుడు ఇతను ఉన్నాడో అతని భార్య గొడవ చేసింది, దాంట్లో పోతున్నాం అది ఇది అని చెప్పి ఆవిడ అతను చేసి గొడవ చేస్తే ఆవిడ డిస్కార్డ్ చేసి ఈ అమ్మాయితోటి రహస్యంగా కొనసాగిస్తున్నారు. ఈ విషయం భర్తకు తెలిసింది, వద్దని హెచ్చరించాడు. ఆల్రెడీ వద్దని హెచ్చరించాడండి. అదే ఇప్పుడు హెచ్చరించి పొమ్మన్నాడు యాక్చువల్గా. అది పోయిన అమ్మాయి వదిలిపోయేది కదా, ఎలా ఎందుకు చేసేవాడు సార్? ఇప్పుడు ఆ కేసులో ఆమె ఆయన మర్డర్ చేసింది, భర్తను చంపింది, అవును ఆయన చనిపోయాడు, ఆమె జైలుకి వెళ్ళింది. మన పిల్లల పరిస్థితి ఏంటంటే? పిల్లల పరిస్థితి ఆలోచించామండి. యాక్చువల్గా వాళ్ళ బ్యాచ్మేట్స్ కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా గ్రూప్స్ లో పెట్టారు. ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకి డబ్బే వేయడం కాదు, అతను మంచి స్కూల్లో జాయిన్ చేద్దాం. పిల్లలండి? ఇద్దరు పిల్లలండి. ఒక పాప, ఇద్దరు అమ్మాయిలే. ఒక అమ్మాయికి 5 years, ఒక అమ్మాయికి 3 years. వాళ్ళేం పాపం చేశారు సార్? అదే వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా, కుర్రాడి కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా మామూలుగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. అంటే వీళ్ళిద్దరిని తీసుకెళ్లి వాళ్ళ అన్నయ్య పోషించే పరిస్థితిలో లేడు. సో దట్ ఇతను ఉండే కొంచెం ఆస్తిపాస్తులు ఏదైనా ఉంటే అవి ప్లస్. పిల్లలు ఎక్కడ ఉన్నారండి? పిల్లలు ఇప్పుడు వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ దగ్గర సంరక్షణ ఉన్నారు. యాక్చువల్గా వాళ్ళకి మేము ఏం చెప్తామంటే వాళ్ళ బ్యాచ్మేట్స్ ఉన్నారండి, వాళ్ళందరూ కూడా పెద్ద బ్యాచ్, వాళ్ళందరికీ కూడా వాళ్ళు 2009 బ్యాచ్ కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ గ్రూప్ లో పెట్టుకున్నారు. వాళ్ళు కొంత కలెక్ట్ చేసి పిల్లలు చదివించండి, మీరు ఆల్రెడీ కొంత ఆస్తి ఉంది కాబట్టి మంచి ఆస్తిలో పెట్టి మంచిగా స్కూల్లో పెట్టి చదివించండి, సెలవుల్లో అది వాళ్ళ పెద్దనాన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ పంపించండి, అప్పుడు ఎవరికి కూడా భారం కాకుండా ఉంటుందని చెప్పడం అయింది. ఆ ప్రకారం వాళ్ళు రియాక్ట్ అయ్యారు, చేస్తున్నారు. అది కాకుండా మీకు తెలిసి మాకు పాపా హోమ్ అది ఉంది, అక్కడ కూడా వాళ్ళు జాయిన్ చేసినా మాకు పోలీస్ సంరక్షణ పెరుగుతారు, వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. వాళ్ళ పిల్లలు ఏమంటున్నారండి? పిల్లలకి తెలియదండి, ఇంకో గదిలో పడుకున్నారు వాళ్ళు. జైలుకి వెళ్ళింది కదా, నాన్న చనిపోయాడని ఏమంటున్నారు? నాన్న చనిపోయాడని చెప్పి తెలుసు అంటే ఇంకా బాగా పసివేసింది వాళ్ళకి. ఆ పిల్ల అయితే ఆ అమ్మాయి బాడీ ఉండగానే అటు ఇటు పరిగెడుతుంది అనమాట, పట్టుకుని గిరిగిరా తిరుగుతుంది. చాలా మాకే కలమని. ఇప్పటికైనా వాళ్ళ మార్పు వచ్చిందంటారా? మార్పు వచ్చింది, అరెస్ట్ ముందరే ఆవిడ మార్పు వచ్చింది. ఏడ్చింది చాలాసేపు. నేను ఇదే అడిగాను, ఇంకేం పెద్దగా ఏం అడగలేదు. యాక్చువల్లీ ఎవరు క్షమించరు కదా, నేను ఎవరికైనా క్షమిస్తారా, మీ కుటుంబంలో కానీ మీ పిల్లలు కానీ పెద్ద అయితే ఏడ్చింది. ప్రజలకు సేవ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అంటున్నారు మూర్తి గారు. ఆయన 1989లో వచ్చినప్పుడు జరిగే క్రైమ్ ఇప్పుడు
జరుగుతున్న క్రైమ్, జరగబోయే క్రైమ్ ఎలా చేయాలన్నది, దానికి ప్రధాన కారకులు ఎవరన్నది కూడా విశ్లేషించారు. క్రైమ్ ప్యాటర్న్ మారుతుంది. ఇది ప్రధానంగా సమాజంలో వచ్చే మార్పులు, తల్లిదండ్రులు పిల్లల మీద ఎక్కువగా ఫోకస్ చేయకపోవడమే దీనికి ప్రధాన కారణమని ఆయన విశ్లేషిస్తున్నారు. ఖచ్చితంగా విశాఖపట్నంలో ఇకపై డ్రగ్స్ కంట్రోల్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తామని చెప్తున్నారు. విశాఖ ప్రజలు హ్యాపీగా ఉండొచ్చు. మరో 3 సంవత్సరాల్లో ఇదే పోలీసింగ్ జరిగితే విశాఖపట్నంలో డ్రగ్ అనే పదానికి బుక్స్ లో ఉంటారు తప్ప డైరెక్ట్ గా దొరకదంటూ అని హామీ ఇస్తున్నారు. ఇది ఈ వారం మూర్తి గారి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.